ఈరోజు మన వంటింట్లో ప్రతిరోజు వాడే నూనెల గురించి సైంటిఫిక్గా కొన్ని నిజాలు తెలుసుకుందాం. మన శరీరానికి నూనె నిజంగా అవసరమా? అయితే ఎంత అవసరం? ఏ నూనెను ఏ వంటకు వాడాలి? ఒకే నూనెను వాడాలా లేక తరచూ మారుస్తూ ఉండాలా? సో ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ తెలుసుకుందాం. టుడే ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ లహరి. షీఈస్ ఎ న్యూట్రిషనిస్ట్. లహరి గారు, వెల్కమ్ టు గ్రాసిక్. థ్యాంక్ యూ అండి. సో యాజ్ ఐ సెడ్ ఇన్ ద ఇంట్రొడక్షన్, ఇది హ్యూజ్ డిబేట్ ఇప్పుడు. ఏ ఆయిల్ వాడాలి, ఏ ఆయిల్ వాడకూడదు అని. ప్రతి ఇంట్లో అసలు ఆయిల్ లేనిదే ఏ ఇల్లు ఉండదు. ఏదైనా ఉండదేమో కానీ ఆయిల్ లేనిదే అసలు గడవదు వంట అనేది. చాలా బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. అసలు వై డూ వీ నీడ్ ఆయిల్? మనకు బాడీకి ఆయిల్ ఖచ్చితంగా కావాలా? ఓకే, వన్ వర్డ్ ఆన్సర్ ఈజ్ నో. బట్ ఆయిల్ అవసరం లేదు, ఫ్యాట్స్ కావాలి. ఫ్యాట్స్ కావాలి. ఎస్. ఓకే. ఫ్యాట్స్ ఏ రూపంలో వచ్చినా మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఈజ్ ఆయిల్. సో ఆయిల్ అనేది మనం కుకింగ్ మీడియంగా యూజ్ చేసుకుంటాము. ఆయిల్ ద్వారా మనకి శరీరానికి అవసరమైనటువంటి ఫ్యాట్స్లో, అంటే కొవ్వు పదార్థాలు కూడా కావాలి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్లో. సో ఆ అవసరాన్ని కొంతవరకు నూనెలు, వంట నూనెలు భర్తీ చేస్తాయి. ఓకే. అంతే తప్ప కంపల్సరీ నూనె లేకుండా ఆహారం తీసుకుంటే ఆరోగ్యం పాడైపోతుంది అనేది అయితే ఏం లేదు. ఓకే. యాజ్ లాంగ్ యాజ్ యూ గెట్ దోస్ ఫ్యాట్స్ ఫ్రమ్ సమ్ సోర్స్ ఆర్ ద అదర్, ఎక్కడో ఒక చోట నుంచి మనకి వచ్చాయనుకోండి సరిపోతుంది. తాలింపులో వాడేటువంటి నూనెనే వంటకం వాడటానికి, అంటే వంటకం వండడానికి అవసరం అయ్యేది. నిజానికి దట్ వాస్ ద ఓన్లీ నీడ్. ఓకే. దానికి పెద్దగా అంతకంటే అడిషనల్గా అవసరం అనేది ఉండేది కాదు నిజానికి. ఇప్పటికైనా కానీ మనం నూనె లేకుండా వంట చేసుకోవచ్చు. తాలింపులకి మాత్రమే వాడేది. ఇన్ఫ్యాక్ట్ చేసుకోవచ్చు కాదు, అలా తింటేనే హెల్త్కి డెఫినెట్గా బెటర్. పూర్తిగా ఫర్ ఎగ్జాంపుల్ బీరకాయ కూర ఉండాలి. సో ఫస్ట్ గిన్నె పెట్టగానే ఎవరైనా ఏం చేస్తారు? ఆయిల్ వేస్తారు. పోస్తారు. ఆయిల్ పోస్తారు. పోసిన తర్వాత తాలింపులు వేస్తారు, ఉల్లిపాయలు ఇదంతా వేసిన తర్వాత ఇది ప్రాసెస్. కరెక్ట్. సో ఈ ఆయిల్ ఎంత వేస్తున్నాము అనేది, అది 1 స్పూనా 2 స్పూన్సా ఎన్ని స్పూన్సా అనేది, అంటే ఏ వంట కూడా ఆయిల్తో కాకుండా ఇంకా దేంతోనూ మొదలు అవ్వట్లేదు కదా. ద రీజన్ అంటే దెర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దాట్ ఆల్సో అండి. నీళ్ళతో ఎందుకు కుక్ చేయకూడదు, నూనెతో ఎందుకు కుక్ చేయాలి? వాటర్ హీట్ చేసినప్పుడు 100 degrees తర్వాత మీకు వాటర్ ఎవాపరేషన్ స్టార్ట్ అవుతుంది. రైట్. కానీ మన ఫుడ్లో కొన్ని రకాల ఫ్లేవర్స్ రిలీజ్ అవ్వడానికి, కానీ కుకింగ్ బెటర్గా ఉండటానికి, ఫాస్ట్గా ఉండటానికి ఇంకా హయ్యర్ టెంపరేచర్స్ కావాలనుకోండి. ఆ హై టెంపరేచర్కి దీన్ని తీసుకెళ్ళగలిగేటువంటి మీడియం ఆయిల్. సో మీకు ఎప్పుడు వేగంగా కుక్ చేయాలి, వేగంగా వంట అయిపోవాలి, త్వరగా అయిపోవాలి అంటే ఎక్కువ నూనె వేస్తే త్వరగా అవుతుంది. ఎందుకు అంటే నూనె అనేది హై టెంపరేచర్కి తీసుకెళ్ళి అక్కడ హోల్డ్ చేస్తుంది. వాటర్కి 100 degrees ఉంటే మోస్ట్ ఆఫ్ ద ఆయిల్స్కి 150, 160 ఆర్ అబౌవ్ టెంపరేచర్ దగ్గర అది వేడెక్కుతుంది. సో ఆ వేడిలో మీకు అంతసేపు నిలుస్తుంది కాబట్టి కుకింగ్ అనేది త్వరగా అవుతుంది. సో ఆయిల్కి ఒక పర్పస్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కుకింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లేవర్ అడిషన్. ఇంకొక మైనర్ అప్లికేషన్ ఏంటంటే మనం తీసుకునేటువంటి ఫుడ్స్లో కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ A, D, E, K అనేవి. అవి మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే ఇంకా మనం స్టమక్లో నుంచి, ఆ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి, డైజెస్టివ్ సిస్టమ్ నుంచి పూర్తిగా బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే దానికి ఫ్యాట్ మీడియం అనేది ఉండాలి. సో దట్ ఈస్ ఆల్సో ప్రొవైడెడ్ బై ద కుకింగ్ ఆయిల్. సో ద పర్పస్ ఈస్ basically acting as a cooking medium, flavor enhancer, and provide that absorption medium for fat soluble nutrients. ఓకే. రిఫైన్డ్ ఆయిల్స్ ఇప్పుడు అందరూ గానుగ నూనె తినటమే చాలా మంచిది. సో ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళి మీరే పల్లి గింజలు తెచ్చుకుని మీరే గానుగలో పట్టించుకొని తినండి, దిస్ ఈజ్ బెస్ట్ అంటున్నారు. అండ్ ఎవ్రీబడి ఆర్ ఎంకరేజ్డ్ టు డూ దట్. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే రిఫైన్డ్ ఆయిల్స్. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అంటే కొంచెం క్లియర్గా చెప్పరా? అంటే రిఫైన్డ్ ఆయిల్స్ మనం ఎందుకు వాడకూడదు? అసలు రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏంటి? ఫస్ట్ రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏంటి? ఓకే, అది ఎందుకు వాడకూడదు అనేది వెరీ డైరెక్టివ్ క్వశ్చన్. అంటే మీరు ఆల్రెడీ వాడకూడదని డిసైడ్ చేసుకుని నన్ను ఎందుకు వాడకూడదని అడుగుతున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాడచ్చా వాడకూడదా ఈజ్ సంథింగ్ దట్ విల్ గెట్ టు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ఆయిల్ సీడ్స్ నుంచి ఆర్ ఈవెన్ కోకోనట్ నుంచి, కోకోనట్ ఈజ్ నాట్ అ సీడ్ ఆయిల్, రైట్? సో కోకోనట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేదైనా ఏదన్నా సరే, ఇంతకుముందు అనుకున్నట్టు ఎఫిషియన్సీ, బేసికలీ ఎఫెక్టివ్గా దాంట్లో ఉన్నటువంటి మ్యాక్సిమం ఫ్యాట్ కంటెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏ మెథడ్ అయితే ఉపయోగపడుతుందో దట్ ఈస్ రిఫైన్మెంట్.
ఆ రిఫైన్మెంట్లో కూడా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎక్స్ట్రాక్షన్. అసలు ఆ ఉండేటువంటి ఆయిల్ సీడ్స్లో సెసమీ సీడ్ కానీ, అంటే నువ్వులు కానీ, పల్లీలు కానీ, ఆర్ ఈవెన్ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఏదన్నా సరే దాన్ని క్రష్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ని ఒక మీడియంలోకి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అది వరకు గానుగ దాంట్లో కూడా జరుగుతుంది. అవును. ఈ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేయడానికి, అంటే ఆ సీడ్లో ఉన్న ఆయిల్ ఫస్ట్ కొంచెం ఫ్రీ అయ్యి ప్రెస్ చేయగానే బయటకు వచ్చేయడానికి ముందు కొంచెం హీట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది కొన్ని కేసెస్లో. జనరల్లీ రిఫైన్డ్ ఆయిల్, కమర్షియల్ లెవెల్ రిఫైన్డ్ ఆయిల్స్లో ఏంటంటే మైనర్ హీట్ ట్రీట్మెంట్ అనేది కూడా ఉంటుంది ముందు. ప్రీ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, అది అయిన తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రాక్షన్ అంటే ఆయిల్ ప్రెస్సింగ్ ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత కూడా ఇంకొంత దాంట్లో మిగిలి ఉంటుంది. యూ వాంట్ ఇట్ ఎఫిషియంట్, రైట్? యూ వాంట్ 100%. సో అక్కడ కొన్ని రకాల సాల్వెంట్స్, అంటే ఇప్పుడు మీరు వాటర్లో సాల్ట్ షుగర్ వేస్తే కరిగిపోతాయి, రైట్? అదే వాటర్లో మీరు పసుపు వేస్తే కరగదు, రైట్? ఇట్స్ స్టిల్ అంటే కొంత డిజాల్వ్ అవుతుంది, కలర్ వస్తుంది, కానీ ఇట్ విల్ సెటిల్ డౌన్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం. అట్లాగే ఆయిల్ వేస్తే అసలే కరగదు. సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ విల్ ఓన్లీ డిజాల్వ్ ఇన్ సర్టన్ కైండ్ ఆఫ్ లిక్విడ్స్. సో ఈ ఆయిల్స్ అనేవి ఏ లిక్విడ్లో అయితే డిజాల్వ్ అవుతాయో ఆ లిక్విడ్ని యూజ్ చేస్తారు. అండ్ దీస్ ఆర్ ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ స్కేర్ టు ఈవెన్ యూజ్ ద వర్డ్ కెమికల్, బికాజ్ కెమికల్ అనగానే అమ్మో డేంజర్ అంటారు. నాట్ రియలీ. వాటర్ ఈజ్ ఆల్సో అ కెమికల్, మన బ్లడ్ ఈజ్ అ కెమికల్, హార్మోన్స్ ఆర్ కెమికల్స్, ఎవ్రీథింగ్. సో ఒక పర్టికులర్ కెమికల్ సాల్వెంట్ని యూజ్ చేస్తారు. సాల్వెంట్ అంటే దేంట్లో అయితే ఆ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ బాగా తీయొచ్చు, దానికోసం తీసిన తర్వాత ఆ కెమికల్ని ఆయిల్ నుంచి సెపరేట్ చేస్తారు. సో దిస్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో దేర్. ఈ సెపరేషన్ ప్రాసెస్లో వేరియస్ టెంపరేచర్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి, రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఈ కేవలం ఆయిల్ని సెపరేట్ చేసిన తర్వాత సరిపోదు. ఈ ఆయిల్స్లో ఏంటంటే కొన్ని రకాల గమ్స్ ఉంటాయి. మామూలుగా గానుగతో ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఏంటంటే మీకు మేబీ ఉన్న ఆయిల్లో 60% 70% వస్తుంది అనుకుందాం. ఆ పిప్పిలో కూడా ఒక 30% ఆఫ్ ఫ్యాట్ కంటెంట్ ఉండిపోతుంది. వేరాజ్ అంటే మై ఎస్టిమేషన్, దిస్ మే నాట్ బీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, బట్ రిఫైన్ చేసినప్పుడు ఏంటంటే ఎంత ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అంత బెటర్ కదా కమర్షియల్లీ ఆల్సో. సో అక్కడ ఈ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ చేసేటప్పుడు అండ్ ప్రీ ట్రీట్మెంట్ అది చేసినప్పుడు ఆయిల్తో పాటుగా ఇంకొన్ని కూడా ఆయిల్తో పాటుగా వస్తాయి. లైక్ సమ్ గమ్స్ కానీ, కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్ ఇవి కానీ, ఎక్స్ట్రాక్ట్స్ కానీ, అవన్నీ కూడా వస్తాయి. అవి ఫర్దర్ ప్రాసెస్లో రిఫైన్డ్ ఆయిల్స్ చేసేటప్పుడు ఏంటంటే ఫర్దర్ ప్రాసెస్లో కొంత వాటిని కూడా తీసేయడం జరుగుతుంది. ఈ గమ్మీ ప్రోడక్ట్స్ కానీ, వాసన వచ్చేటువంటివి కానీ, ఇవన్నీ కూడా రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ రిమూవ్ చేయడానికి ఇంకొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్ని అగైన్ కొన్ని ఫిజికల్ ప్రాసెసింగ్, కొన్ని ఫిజికల్ ప్రాసెసింగ్ ఉంటుంది, కొన్ని కెమికల్ ప్రాసెసింగ్ ఉంటుంది, కొన్ని ఏంటంటే యాక్టివేటెడ్ చార్కోల్ అని ఈ మధ్య స్మూతీస్లోను వాటిలో వీటిలో నల్ల పౌడర్ ఒకటి వేసుకొని తాగుతున్నారు. ఇన్ అ వే ఇట్ ఈస్ బూడిదా, బట్ యా. సో అట్లాంటిది కొంత ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఫిజికల్ సెపరేషన్ కోసము. అట్లాగే కెమికల్ సెపరేషన్ కూడా కొన్ని రకాల సాల్వెంట్స్ కానీ, కొన్ని మెంబ్రెయిన్స్ ద్వారా పాస్ చేయడం ద్వారా కానీ, ఇలా రకరకాల పద్ధతుల్లో వీటన్నిటిని సెపరేట్ చేసి కేవలం 100% ప్యూర్ ఆయిల్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే. అదే గానుగ నూనెలో ఇన్ని రకాల స్టెప్స్ ఉండవు. సో ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి అన్వాంటెడ్ మెటీరియల్ కూడా తక్కువే వస్తుంది, బికాజ్ యు ఆర్ నాట్ టార్చరింగ్ ద సీడ్ ప్రిటీ మచ్. సో అందుకని రిఫైన్డ్ ఆయిల్లో ఎక్కువ స్టెప్స్ అనేవి ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్లో స్టెప్స్ ఉంటాయి. గానుగలో ఒకటే స్టెప్, ఒకటి ఆర్ రెండు అయితే, దాని తర్వాత ఫిల్టరేషన్ ఉంటుంది అంతవరకే. సో రిఫైన్డ్ ఆయిల్లో ఏంటంటే ఈ కొన్ని రకాల విటమిన్స్, హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ కానీ, ఫిజికల్ ప్రాసెస్ కానీ, కెమికల్ ఎక్స్ట్రాక్షన్లో కానీ, దాంట్లో ఉండేటువంటి ఆయిల్లో స్వతహాగా ఉండేటువంటి కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్, కొన్ని రకాల విటమిన్స్, ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోవడం జరుగుతుంది. అయితే అదే ఎండ్ పాయింట్ అనుకోండి, ఆయిల్ని అంతా సెపరేట్ చేసిన తర్వాత, దెన్ యూ విల్ హ్యావ్ వెరీ లిటిల్ other substances like vitamins, antioxidants in that oil, apart from just oil. ఓకే. ఫ్యాట్ తప్ప అందులో ఇంకేముండదు. అదే గానుగ నూనెలో మీరు వేరే సెపరేషన్స్ ఏం లేవు కాబట్టి దాంట్లో నుంచి నూనెతో పాటు వచ్చినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు రిఫైన్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? ఫార్టిఫికేషన్ అంటారు. అంటే తిరిగి యాడ్ చేస్తారు. ఏవైతే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ పోయినాయో, పర్టికులర్లీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో, వైటమిన్ ఏ కానీ, వైటమిన్ ఈ కానీ, ఈ మధ్య కొన్ని ఆయిల్స్లో వైటమిన్ డి కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ మోస్ట్లీ వైటమిన్ ఈ
ఎన్రిచ్ చేసినటువంటి, ఎన్రిచ్డ్ అంటారు, ఫార్టిఫైడ్, ఎన్రిచ్డ్, డిఫరెంట్ టర్మ్స్ యూస్డ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ ఓకే. కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ని కొన్ని రకాల ఆయిల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన రైస్ బ్రాన్ ఆయిల్ ఉందనుకోండి, దాంట్లో ఒరైజనాల్ అనేటువంటి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని ఎక్స్టర్నల్గా యాడ్ చేస్తారు, కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటి లెవెల్ పెంచడానికి కొన్ని యాడ్ చేస్తారు. సో వైటమిన్ ఏ, ఈ లాంటివి కొన్ని, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి కొన్ని. సో రిఫైన్డ్ ఆయిల్స్లో కూడా మళ్ళీ ఎడిషన్ అనేది జరుగుతుంది. సో ప్రతి రిఫైన్డ్ ఆయిల్ అనగానే ఆటోమేటిక్గా దీంట్లో అసలు విటమిన్స్, న్యూట్రియంట్స్ ఏమి ఉండవు అనుకోక్కర్లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ ద ఎక్స్ట్రా స్టెప్ హ్యాస్ బీన్ టేకెన్ ఆర్ నాట్. ఇప్పుడు మనకి చాలా ఆయిల్ ప్యాకెట్స్ మీద ఫార్టిఫైడ్ అని కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. సో అవి సేఫ్ అంటున్నారా మీరు? డెఫినెట్లీ సేఫ్ అండి. యా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిఫైన్డ్ ఆయిల్స్, ఎస్పెషలీ ఐ వుడ్ సే మోస్ట్ ఆఫ్ ద వెల్ నోన్ బ్రాండెడ్ రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ రిలేటివ్లీ సేఫ్ టు యూస్. తీసుకోవాల్సిన క్వాంటిటీలో తీసుకుంటే, తీసుకోవాల్సిన పద్ధతిలో తీసుకుంటే, ఇది క్యావియాట్ అక్కడ. సో మన ఇంట్లో ఇప్పుడు మనం ఆయిల్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాకరకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను, లేదనుకుంటే ఒక పాపడాలు వేయించాలనుకున్నాను. ఆయిల్లో అవి మునగాలి కాబట్టి డీప్ ఫ్రై చేయాలి. సో ఎక్కువ ఆయిల్ వేసుకుంటాను, అది ఫుల్ హై హీట్లో వీటన్నిటిని వేయించుతాను, తీసేస్తాను, ఆ ఆయిల్ అంతా మిగిలిపోతుంది. దాన్ని కాస్త పక్కన పెట్టుకుంటాం. నెక్స్ట్ డే వంట చేసేటప్పుడు కూరలో ఇదే ఆయిల్ వేస్తాను. అలా వేయొచ్చా? ఇఫ్ యు ఆర్ ఓన్లీ డూయింగ్ వన్స్ అండ్ ఫస్ట్ టైం ఎంత హై టెంపరేచర్కి హీట్ చేశారు అన్న దాన్ని బట్టి జనరలీ అట్ హౌస్ హోల్డ్ లెవెల్ హెల్త్ రిస్క్ తక్కువే ఉంటుందండి నిజానికి. అంటే ఐ నో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫియర్ మాంగరింగ్ అరౌండ్ ఇట్, బట్ మీరు నిజంగానే ఒక్కసారి వేడి చేశారు, ఆ వేడి చేసినప్పుడు ఆ 10 నిమిషాలు, ఆ 15 నిమిషాలు పూరీలు వేసారు, అప్పడాలు వేసారు, వడియాలు వేసారు, ఏదో ఒకటి వేయించుకున్నారు, తీసేసి యూ లెట్ ద ఆయిల్ కూల్ అండ్ దెన్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద ఆయిల్ కలర్ కానీ ఫ్లేవర్ కానీ మారకుండా ఉంటేనే ఇట్ ఈస్ సేఫర్ ఫర్ రీయూజింగ్. వేరేస్ కొన్నిసార్లు ఏమవుతుంది, పొగలు వచ్చేదాకా వేడి చేస్తారు ఫస్ట్ టైమే. అవును. సో ఆ పొగలు వచ్చేదాకా వేడి చేసి కొంత కలర్ మారిపోయి ఇప్పుడు పేల్ ఎల్లో కలర్ నుంచి అది కొంత డార్క్ అట్లా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయిన ఆయిల్ అందులో చిక్కబడుతుంది కూడా. ద మోర్ యూ యూజ్ ఇట్ చిక్కబడుతుంది. అలా తయారైన ఆయిల్ అయితే రీయూజ్ చేయకపోవడం బెటర్. జనరలీ మనం మామూలు వంటలు చేసి ఒక్కసారి డీప్ ఫ్రై చేయడానికి వాడినప్పుడు పెద్దగా కలర్లో కానీ మీకు ఆ టెక్స్చర్లో అంటే థిక్నెస్లో కానీ ఫ్లేవర్లో కానీ తేడా రానప్పుడు దాన్ని కొంత తక్కువ క్వాంటిటీలో వేరే కూరలు వండటానికి యూస్ చేసుకోవటం వలన ఎటువంటి ప్రమాదం రాదు, ప్రొవైడెడ్ అగైన్ లిమిటెడ్ క్వాంటిటీలో అండ్ యు ఆర్ నాట్ రిపీటింగ్ దిస్ ఆన్ అ డైలీ బేసిస్. ఎప్పుడో ఒకసారి డీప్ ఫ్రై చేయడం మీరు నెలకు ఒకసారి చేశారనుకోండి, ఆ ఆయిల్ మీరు నెక్స్ట్ 10 డేస్కి వాడారనుకోండి, దట్ ఈజ్ ఓకే. అంతేగాని వారానికి ఒకసారి డీప్ ఫ్రై చేస్తా ఇంకా నెలంతా వాడేవి అదే ఆయిల్ అట్లాగా అంటే ఏదైతే మనం కన్సిస్టెంట్గా మల్టిపుల్ టైమ్స్ చేస్తామో దాని ఎఫెక్ట్ డెఫినెట్గా మన హెల్త్ మీద ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్. ఇద్దరు ఫ్రెండ్స్ బయటకు వెళ్ళినా, ఆఫీస్ బ్రేక్ ఉన్నా, మనం బయట ఇలా నడుస్తుంటే మనకు ఒక బోండాల బండియో మిర్చి బజ్జీయో కనిపించిందంటే ఇమీడియట్గా ఆగిపోతాం. డెఫినెట్లీ టెంప్టేషన్ వచ్చేస్తుంది బజ్జీలో బోండాలో తినాలి అని, ఎస్పెషల్లీ ఇలాంటి సీజన్లో. కాకపోతే వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారో మనకు తెలీదు, ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నారో తెలీదు. కరెక్ట్. సో బయట బోండాలు బజ్జీలు తినటం ఎంతవరకు ఐడియల్ అంటారు? ఇది 2 క్వశ్చన్స్ అండి. బయట అయినా ఇంట్లో అయినా బోండాలు బజ్జీలు రెగ్యులర్గా తినకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పుడో ఒకసారి తిన్నప్పుడు కూడా మనం సేఫ్టీ చూసుకోవాలి అంటే డెఫినెట్లీ బయట తినకుండా ఉండడం బెటర్. ద రీజన్ బీయింగ్ డీప్ ఫ్రై చేసినప్పుడు అది కూడా కంటిన్యూస్గా ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్కి ఆ స్మోక్ పాయింట్ అనేది రీచ్ అయిపోయి మరగటం స్టార్ట్ అయ్యి పొగలు రావడం, నూనె పొగలు రావడం వరకు ఆ పాయింట్ వరకు వెళ్ళిన తర్వాత దాంట్లో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి ఆయిల్లో. యా, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ బికమ్స్ వర్స్ అండ్ వర్స్. ఆయిల్ చిక్కగా అయిపోవటము, రంగు మారిపోవడము, రుచిలో మార్పులు రావడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాంటి ఆయిల్లో కుక్ చేసిన ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి హెల్త్ రిస్క్స్ ఎక్కువగా ఉంటాయి. సేమ్ ఫుడ్, సేమ్ బజ్జీ, సేమ్ బోండా మీరు ఇంట్లో ఫ్రెష్గా మీకు తెలిసిన ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నప్పుడు ఉండే రిస్క్ కంటే బయట తినేప్పుడు ఉండే రిస్క్ ఎక్కువ. అంతేగాని ఇంట్లో చేసుకుంటే రిస్క్ లేదు, బయట తింటే రిస్క్ ఉంది అని కాదు. ఓకే, కంపారిటివ్లీ రిలేటివ్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో బయట ఎస్పెషలీ రీహీట్ చేసి, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు కూడా
if you want to buy a plate of bhaji or bonda for 40 rupees, 50 rupees, ఆయిల్ ప్రైసెస్ అంత ఉన్నప్పుడు యూ ఆల్సో హ్యావ్ టు థింక్ వేర్ దే మైట్ బి కటింగ్ కార్నర్స్, రైట్? అందులోనూ మన దగ్గర రూల్స్ ఎన్నున్నా ఇంప్లిమెంట్ చేయగలిగేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. స్ట్రీట్ వెండర్స్ దగ్గర ఎవరు చెక్ చేస్తారు వెళ్ళి? అసలు వాళ్ళు ఏ ఆయిల్ వాడుతున్నారో ఎవరికి తెలుసు, రైట్? సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ ఎంటైర్లీ అప్ టు ద ఇండివిజువల్ టు డిసైడ్. అంటే ఎవరికి వాళ్ళే ఈ రిస్క్ నాకు ఓకేనా తీసుకోవచ్చా అనేది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ ఇలాంటి ఆయిల్ అంటే మళ్ళీ మళ్ళీ మరగబెట్టిన ఆయిల్ కానివ్వండి, లేదంటే హైలీ రిఫైన్డ్ ఆయిల్ ఫార్టిఫైడ్ కాకపోతే అలాంటి ఆయిల్స్ కొంతకాలం, అంటే ఒకసారి తింటే ఏమవుదు, 2 సార్లు తింటే ఒక నెల రోజులు తింటే ఏమవ్వదు, సంవత్సరం తిన్నా కూడా ఏం అవ్వకపోవచ్చేమో. బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇలాంటి ఆయిలీ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది హెల్త్కి? ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం ఇలా రీయూజ్ చేసిన ఆయిల్స్తో వండినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే కొన్ని రకాల రిస్క్స్, కొన్ని రకాల క్యాన్సర్ రిస్క్స్ అవి పెరుగుతాయి. ఇప్పుడు మనకి గానుగ నూనెలు అనేది ఇప్పుడు చాలా ఫుల్ ఫైర్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు గానుగ నూనె తినడానికి ఇష్టపడుతున్నారు, ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటున్నారు. సో గానుగ నూనె వాడటం మంచిదే అని మీరు అంటారా? గానుగ నూనె వాడటం మంచిదే. ఇన్ఫ్యాక్ట్ గానుగ నూనె, రిఫైన్డ్ ఆయిల్ 2 అవైలబుల్ ఉన్నప్పుడు మీకు ఏది ఎఫోర్డబులో, మీకు ఏది ఈజీలీ యూజబులో, మీ సిచ్యువేషన్కి ఏది సూట్ అవుతుందో అది తీసుకోండి. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ నాట్ బ్యాడ్ ప్రొవైడెడ్ మీరు గానుగ నూనె ఎంత వాడుతున్నారో రిఫైన్డ్ నూనె కూడా అంతే వాడి అదే సిచ్యువేషన్లో వాడినట్టయితే రెండిటికి హెల్త్ అవుట్కమ్స్కి మీకు తేడా ఉండదు. అవునా? బాగా ఎక్కువ తింటున్నప్పుడు మీరు రిఫైన్డ్ ఆయిల్తో చేసుకొని తిన్నా, గానుగ నూనెతో చేసుకొని తిన్నా హెల్త్ ఈక్వల్గా పాడవుతుంది. సో గానుగ నూనెతో ఎక్స్ట్రీమ్లీ హై బెనిఫిట్ లేదు. ఓకే, కంపారిటివ్లీ కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఏది? ఇప్పుడు గానుగ నూనెలో ఆటోమేటికలీ న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేయబడినటువంటి వైటమిన్స్, మినరల్స్ కాదు కానీ వైటమిన్స్, కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఆటోమేటిక్గా ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. ఓకే. ద సెకండ్ అని కానీ ద డిసడ్వాంటేజ్ ఇస్ గానుగ నూనె మనకి స్టోరేజ్కి ఎక్కువ రోజులు ఉండదు. చాలా ఫ్రీక్వెంట్గా కొనుక్కోవాల్సి వస్తుంది, మీకు త్వరగా వాసన వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏముంటుందంటే గానుగ నూనెతో మీరు అన్నీ వండలేరు. అంటే హై టెంపరేచర్కి హీట్ చేయాలి అంటే మీకు గానుగ నూనెతో డీప్ ఫ్రైడ్ ఫుడ్ అంత తొందరగా చేయడానికి రాదు. ఆ స్మోక్ పాయింట్ అది కొంచెం తక్కువ ఉంటుంది గానుగ నూనె కంపేర్ టు యువర్ రిఫైన్డ్ ఆయిల్స్. ప్రాసెసింగ్ అనేది కొంత మార్పులు తెస్తుంది కాబట్టి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ యూ వాంట్ టు యూజ్ గానుగ నూనె ఆర్ వెదర్ యూ షుడ్ యూజ్ గానుగ నూనె ఆర్ రిఫైన్డ్ ఆయిల్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్ నిజానికి. అంతేగాని ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ బ్యాడ్, గానుగ నూనెలు ఆర్ గుడ్ అనేది లేదు. ఎవరికి ఏది సూటబుల్, మీ గానుగ నూనె అవైలబుల్ ఉందా, మీకు అది యూజ్ చేస్తే మీకు కొంచెం యూ ఫీల్ సేఫర్, డెఫినెట్లీ గో ఫర్ ఇట్. లేదు రిఫైన్డ్ ఆయిల్ ఈజ్ ఆల్సో ఫైన్ బికాస్ ఐఎమ్ నాట్ యూజింగ్ మోర్ దెన్ 2 spoons ఇన్ అ డే, యూజ్ రిఫైన్డ్ ఆయిల్. మీకు అది యాక్సెసిబిలిటీ ఉంది. ఒక మనిషికి పర్ డే, అంటే మనం అసలు ఆయిల్ లేకుండా కుకింగ్ చేసుకోలేం కాబట్టి, కరెక్ట్, ఒక మనిషికి ఎంత ఆయిల్ కావాలి పర్ డే? ఓకే, యాక్చువల్లీ పర్ డే ఫ్యాట్ విషయానికి వస్తే మనం డైలీ తీసుకునే క్యాలరీస్లో అప్ టు 30% ఆఫ్ ద క్యాలరీస్ కెన్ కమ్ ఫ్రమ్ ఫ్యాట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన NIN దీని ప్రకారం యావరేజ్ ఇండియన్ మ్యాన్కి 2000 క్యాలరీస్ అవసరం అనుకుందాం. ఓకే, 2000లో ఒక 30% ఆఫ్ ద క్యాలరీస్ అంటే ఏమవుతుంది, అబౌట్ 600 క్యాలరీస్. 600 క్యాలరీస్ మనకి ఫ్యాట్ నుంచి రావచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆయిల్, వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ హియర్. సో 600 క్యాలరీస్ ఫ్యాట్ నుంచి అంటే మనకి దాదాపు అబౌట్ 60 grams అనుకోండి, 60 grams ఆర్ లిటిల్ లెస్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నటువంటి ఫుడ్స్ మనం రోజు తీసుకోవటానికి వీలవుతుంది. అందులో 2 రకాలు మళ్ళీ, విజిబుల్ ఫ్యాట్స్, ఇన్విజిబుల్ ఫ్యాట్స్. యువర్ విజిబుల్ ఫ్యాట్ అంటే మన కంటికి ఇది ఫ్యాట్ అనేది కనిపించేది, అది మన కుకింగ్ ఆయిల్. సో దాన్ని మనం హాఫ్కి బ్రేక్ చేస్తే కూడా మనకి 30 grams వస్తుంది. 30 grams అంటే లిటరలీ 2 tablespoons ఆఫ్ ఆయిల్ పర్ పర్సన్. ఓకే. ఐడియలీ ఐ డోంట్ వాంట్ పీపుల్ టు, ఇదేంటి యావరేజ్ ఇండియన్ మ్యాన్ హూ ఈజ్ ఫిజికలీ యాక్టివ్, హూ ఈజ్ లైక్ 5'9" హైట్, 65 kgs వెయిట్, ఇవన్నీ
ఇదంతా కాదనుకోండి, ఇప్పుడు మనం ఉన్నాము, యువర్ రిక్వైర్మెంట్ అండ్ మై రిక్వైర్మెంట్ విల్ నాట్ బి 2000. అసలు 2000 క్యాలరీస్ వీ షుడ్ నాట్ బి ఈటింగ్. మన స్టేచర్కి, హైట్కి, వెయిట్కి, ఏజ్కి అంతకి తగ్గట్టు. ఆ 30 grams ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంబడి హూ ఈజ్ ఐడియల్, హూస్ క్యాలరీ రిక్వైర్మెంట్ ఈజ్ 2000 క్యాలరీస్. ఓకే, అంతకంటే తక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్లీ ఆ 2 స్పూన్ల కంటే కూడా తక్కువ ఆయిల్ తీసుకోవాలి. సో జనరలీ నేను జనరల్ రికమెండేషన్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ పర్ డే అని చెప్పేది అబౌట్ 1.5 teaspoon, 1.5 tablespoon. So which is about 20 to 25 grams of cooking oil per day per person for all meals combined. సో ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 100 గ్రాముల నూనె కొలిచి పెట్టుకుంటే పోయి పక్కన, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో చేసే స్నాక్స్, ఆ ఇంట్లో ఉన్న 4కి ఈ 100 గ్రాముల కంటే ఎక్కువ నూనె వాడకూడదు ఫర్ దట్ డేస్ ఫుడ్. సో దట్ ఈస్ ఎ రీజనబుల్ 100 గ్రాములు మనం ఒక తడకాకి వేసేస్తామే. సో అది కొన్ని కొన్ని చిన్న చిన్న అలవాట్ల ద్వారా దాంట్లో మార్పు చేసుకోవచ్చండి. ఫస్ట్ నేనేం చెప్తానంటే బాటిల్తో వేయటం మానేయండి. డైరెక్ట్ వంచి అందాజా నేను చూసి వేస్తున్నాను కదా అంటే ఉప్పు ఒకటి, నూనె ఒకటి అట్లా అందాజాలో వేసుకోకూడదు, కొలుచుకొని వేసుకోవాలి. ఓకే, బికాజ్ ఏది ఎక్కువ తీసుకున్నా ఈ 2 అయితే కొంచెం త్వరగా డ్యామేజ్ చేస్తాయి మన బాడీకి. సో గిన్నెలో మీరు 1 teaspoon పెట్టుకోండి. ఒకటి నూనె గరిటె అని నాకు చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళం. నూనె గరిటె ఇస్ లైక్ ప్రెటీ బిగ్. అవును, ఇప్పటికీ వాడతాం మేము. ఐ డెంట్ రియలైజ్ అంటిల్ లేటర్. నేను చదువుకునే రోజులకు వచ్చిన తర్వాత కానీ ఓహో ఇంత తినాలి, మనం రోజు మొత్తం తినాల్సిందాన్ని ఒక్కసారికి వేసేస్తున్నాం ఏంటి అన్న రియలైజేషన్ వచ్చిన తర్వాత ఐ ఫిగర్ ప్రతి ఇంట్లో ఉంటుందండి, అది నూనె క్యాన్ ఉంటుంది, ఆ క్యాన్ లో ఆ నూనె వేసుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెద్ద క్యాన్ తీసేసి 1 kg పట్టేది చిన్న డబ్బా పెట్టుకొని దాంట్లో 1 teaspoon పెట్టుకుంటే, టీస్పూన్ అంటే 5 గ్రాములు నూనె పడుతుంది, 4.5 నుంచి 5 గ్రాముల నూనె పడుతుంది. అది పెట్టుకుంటే, లేదా 1 tablespoon అనుకోండి, పోనీ ఐ వుడ్ ఐడియల్లీ రికమెండ్ టీస్పూన్ ఓన్లీ బికాస్ మీరు 3 సార్లు వంట చేస్తుంటే ఆర్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి అంటే అట్లా. సో చిన్న స్పూన్ పెట్టుకొని ఎంతమంది మనుషులకు వండుతున్నారో ఆ లెక్కన వేసుకుని కొన్ని రోజులు అలవాటు చేసినట్టయితే కనుక మనకి అవసరమైనటువంటి నూనెతో వండటం తెలుస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఈస్ మెజరింగ్. యాక్చువల్లీ అంటే బ్రింగింగ్ యువర్ అటెన్షన్ టు ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, అది లేకుండా మీరు ఎంత వాడుతున్నామో చాలా కాన్షియస్గా చూసుకోవాలి. మనకు అలవాటు అయ్యే వరకు కనీసం అలా చేయాలి. 2, చేంజింగ్ ద కుకింగ్ మెథడ్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి ఫాస్ట్గా వండేయాలి, ఫాస్ట్ కుక్ చేయాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసి వేపుడులాగా చేసేసి హైలో పెట్టి వండేద్దాము అనుకుంటే ఆయిల్తో వచ్చే ప్రాబ్లం ఒక్కటే కాదు. ఒకటి, ఆయిల్ అవసరమైన దానికంటే ఎక్కువ టెంపరేచర్కి హీట్ అవ్వడము. 2, హై టెంపరేచర్లో కుకింగ్ వలన ఆ వండేటువంటి ఆహారంలో ఉండే పోషక విలువలు కూడా సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి. సో ఈ 2 రకాల నష్టాలు కొంచెం ప్రివెంట్ చేయాలి అంటే లో టెంపరేచర్లో కుక్ చేయాలి. లో టెంపరేచర్లో తక్కువ ఆయిల్తో కుక్ చేయడానికి అవసరమైనటువంటి కుక్వేర్ ఉండాలి. అండ్ అదర్ అడిషనల్ మెథడ్ ఈస్ మూత పెట్టి వండటం, కొంచెం నీళ్లు పోసి వండటం, ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయటం. ఇట్లాంటి పద్ధతులలో వండటం ద్వారా మనం ఆయిల్ యూసేజ్ని కొంత తగ్గించుకోవచ్చు. మీరు ప్రత్యేకమైన కుక్వేర్ అన్నారు అంటే వండే పాత్రలు కూడా మన ఆయిల్ యూసేజ్ని తక్కువ చేస్తాయి, అంతే కదండి. ఓకే, ఎలాంటి కుక్వేర్? నాన్ స్టిక్లో వండుకుంటే జనరల్గానే ఆయిల్ తక్కువ పడుతుంది, కానీ నాన్ స్టిక్కి యాజ్ సచ్ డైరెక్ట్గా నాన్ స్టిక్తో ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఫస్ట్ యూసేజ్ తర్వాత నుంచి ఆ స్టీల్ పీచ్ వేసి తోముతారు చూడండి, ఫస్ట్ యూసేజ్ చాలు ఇంకా అక్కడికి అది పాడైపోయినట్టే. అది కాకుండా కూడా స్టీల్ గరిటెతో అయినా ఆ మైక్రో స్క్రాచెస్ కూడా ఆ పైన కోటింగ్ని మన ఫుడ్లోకి రిలీజ్ చేస్తాయి, అందుకని రిస్కీ. సో మీరు దాని రిస్క్స్ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, లేకపోతే సాఫ్ట్ క్లాత్తో వాష్ చేసుకోవడము, అట్లాగే మోస్ట్ ఆఫ్ ద వాషింగ్ పౌడర్స్ ఉంటాయి కదా, డిష్ వాషింగ్ పౌడర్స్, అవి కానీ సోప్ కానీ గరుకు ఉంటుంది బాగా. సో అట్లాంటివి వాడకుండా సాఫ్ట్ లిక్విడ్ తోటి చేతితోటి క్లీన్ చేసుకున్నప్పుడు, అండ్ యూజింగ్ మన చెక్క గరిటెల కంటే కూడా ఈవెన్ మన సిలికాన్ స్పాచులాస్ అని వస్తాయి, సాఫ్ట్గా ఉంటుంది, అట్లాంటి వాటిని వాడటం ద్వారా మీరు మీ నాన్ స్టిక్ని ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అంటే పైన లేయర్ బ్రేక్ అవ్వకూడదు అసలు. అట్లాంటప్పుడు మీకు తక్కువ ఆయిల్ పడుతుంది, తక్కువ టెంపరేచర్లో కుక్ చేయడం అవుతుంది. అలాగే స్టెయిన్లెస్ స్టీల్లో జనరల్లీ ఎక్కువ ఆయిల్ పడుతుంది, కానీ స్టెయిన్లెస్ స్టీల్ వాటిల్లో ఉండేటప్పుడు ఏంటంటే ఈ వేపుళ్ళు చేయటం ఇట్లాంటివి కాకుండా
కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి వండటం ద్వారా కూడా మాడిపోవడం అనేది ఇష్యూ ఉండదు. ఆయిల్ ఎందుకు వేస్తారు అంటే ఆయిల్ వేయకపోతే మాడిపోతుంది అని. అవును. సో వాటర్ వేయటం ద్వారా కూడా ఈ మాడిపోవడం అనేదాన్ని మనము తగ్గించవచ్చు, అవాయిడ్ చేయొచ్చు. సో అట్లా చేసుకోవడం. ప్రెషర్ కుక్కర్ అంటారా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ వచ్చేసినాయి కాబట్టి జనరలీ అన్ని రకాల కుకింగ్కి మీకు బాగా సేఫ్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ లైక్ ది ఈజియెస్ట్ చాయిస్ మిగతా వాటితో కంపేర్ చేస్తే. బట్ నాన్ స్టిక్ అంటే మళ్ళీ చాలామందికి ఆ ఫియర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించుకోవచ్చు. నేను అన్నట్టు మెయింటెనెన్స్ చేసుకోగలిగితే నాన్ స్టిక్ ఇస్ వెరీ కన్వీనియంట్. ఈ మధ్య కాలంలో ఈ సెరమిక్ కోటింగ్ ఉన్న నాన్ స్టిక్ వస్తున్నాయి. దోస్ ఆర్ ఆల్సో రిలేటివ్లీ సేఫ్. అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నమాట. కరెక్ట్, వెరీ గుడ్ అని విన్నాను. ఎప్పుడైనా ఇలాంటివి తీసుకునేటప్పుడు మెయింటెనెన్స్ మీద ధ్యాస పెట్టాలి. వీ కెనాట్ జస్ట్ యూజ్ ద కుక్వేర్ అండ్ దాన్ని ఇట్లా సింక్లో వేసేసి తర్వాత చూసుకుందామంటే కేవలం తోమేటప్పుడు మాత్రమే కాదు, మీరు నాన్ స్టిక్ది పెడుతున్నారు, దాంట్లో బాగా బరువైన కడాయి ఇంకోటి తీసుకొచ్చి పెట్టారు, అది కూడా గీతలు పడుతుంది కదా. కరెక్ట్. సో ఇట్లాంటివి కూడా డెఫినెట్గా యూ హ్యావ్ టు పుట్ థాట్ ఇన్ టు ఇట్. మైండ్లెస్గా చేస్తే కష్టం అది. సో ప్రతి నెల మనం గ్రాసరీ షాపింగ్కి వెళ్తాము, అందరూ సూపర్ మార్కెట్స్కి వెళ్ళి టపా ఆయిల్స్ దొరికినట్టు వేసేసుకుంటూ ఉంటారు. ఆయిల్ కొనేటప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటండి? ఒకటి, క్వాంటిటీ. ఇంట్లో ఎంతమంది ఉన్నాము, ఎంత వాడాలి అనేది ఒక ఆలోచన ముందే ఉండాలి. సో నెలకి 5 కేజీలు 10 కేజీలు నూనె వాడేయడం అని కాకుండా, అన్లెస్ ఆ ఇంట్లో 10 మంది అట్లా ఉంటే తప్ప. సో వీలున్నంత అసలు ముందు క్యాల్కులేట్ చేసుకొని మనకి ఎంతమంది ఉన్నాము, ఎన్ని మీల్స్ అసలు ఇంట్లో తింటున్నాము, ఎన్ని మీల్స్ అనేది ఒక ఐడియల్ ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్ 2 పిల్లలు ఉన్నారు, నలుగురు. సో నలుగురు 100 గ్రామ్స్ అనుకుందాం. కేజీ 10 days వస్తుంది కదండి దగ్గర. సో నెల మొత్తానికి 3 కేజీల కంటే ఎక్కువ పట్టకూడదు ఐడియల్లీ. ఇంకా 3 కేజీలు కూడా స్టిల్ అసలు ఆ మాట చెప్పడానికి కూడా నాకు ఇట్ సౌండ్స్ అ లాట్ అనిపిస్తుంది. ఆల్దో ఐ గెస్ ఇట్స్ ఓకే, బట్ 3 kgs ఆర్ లెస్. ఓకే. ఈ మధ్య వినిపిస్తుంది ఏంటంటే మనం 5 కిలోల నూనె ప్రతి నెల వాడుతున్నామంటే ఆ 5 కిలోల్లో ఒక్కొక్క కిలో ఒక్కొక్క ఆయిల్ ఉండాలి. ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ ఉండాలి, ఒకటి గ్రౌండ్ నట్ ఉండాలి, ఒకటి ఆలివ్ ఆయిల్ ఉండాలి, ఇలా అని. సో అలా మనం డిఫరెంట్ ఆయిల్స్ వాడాలి అనే రూల్ లేదు. కొంత వాడితే సర్టెన్ లెవెల్ ఆఫ్ బెనిఫిట్ అయితే ఉంటుంది. అగైన్ దిస్ ఫాల్స్ అండర్ దట్ 0.5% ఆఫ్ ద థింగ్స్ వీ ఫోకస్ ఆన్. బట్ జస్ట్ టు గెట్ బ్యాక్ టు ద బేసిక్స్, అసలు డిఫరెంట్ ఆయిల్స్ అనేది ఎందుకు అంటే ద రీజనింగ్ ఈజ్ ఒక్కొక్క రకమైన ఆయిల్లో ఒక్కొక్క రకమైన ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ అంటారు. సో ఫ్యాట్స్ అనే వాటిల్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో మళ్ళీ పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ అని ఉంటుంది. అగైన్ దీస్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో omega-3 ఫ్యాట్స్, omega-6 ఫ్యాట్స్, omega-9 ఫ్యాట్స్, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్లో డిఫరెంట్ ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక దాంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్నిట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో కొంత అవసరం. సాచురేటెడ్ ఫ్యాట్స్ కాదు, బట్ ఈ పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఈ omega-3 ఫ్యాట్స్, omega-6 ఫ్యాట్స్, ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరం, ఎసెన్షియల్ ఫ్యాట్స్ అంటారు. ఓకే. సో వీటిని మనం ఆ ఆయిల్స్ ద్వారా పొందేందుకు అవకాశం ఉంది. సో వీటిని పొందాలి అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకుంటే మనకి క్యుములేటివ్గా అవసరమైనవన్నీ అందేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు గ్రౌండ్ నట్ తీసుకున్నారనుకోండి, గ్రౌండ్ నట్లో కొన్ని రకాల పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ రిలేటివ్లీ తక్కువ ఉంటాయి. అలాగే ఎప్పుడు సెసమి అంటే ఎప్పుడు నువ్వుల నూనె తీసుకుంటే, ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పీరియాడికలీ చేంజ్ చేసుకుంటూ వెళ్తే, అంటే మీరు నెలలో వాడే 5 కేజీల్లోనూ 5 రకాలనే అవసరం లేదు. బట్ మీరు ఒక కేజీ ప్యాకెట్లు కొనడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 కేజీలు కొనటం మానేసి కేజీ ప్యాకెట్లు కొనుక్కొని ఈ కేజీ అంతా ఇప్పుడు ఈ కేజీ అయిపోయే వరకు మీరు సన్ఫ్లవర్ వాడి, నెక్స్ట్ కేజీ యూ కెన్ యూజ్ గ్రౌండ్ నట్ ఆయిల్, నెక్స్ట్ కేజీ యూ కెన్ యూజ్ సోయాబీన్ ఆయిల్, నెక్స్ట్ కేజీ యూ కెన్ యూజ్ రైస్ బ్రాన్ ఆయిల్. అట్లా చేంజ్ చేసుకుంటూ వెళ్తే కొంత బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకు అందుతాయి. కాబట్టి అలా చెయ్యకుండా ఉంటే నష్టం ఉంటుందా అంటే నాట్ నెసెసరీ. అదేం పెద్ద రిస్కీ బిజినెస్ ఏం కాదు. ఇట్స్ ఓకే, మీకు అవకాశం ఉంటే చేయండి, చేస్తే యూ విల్ గెట్ సమ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, అంతే.
అయితే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనుకున్నవి మాత్రం కొంచెం రిలేటివ్లీ తక్కువ తీసుకుంటే బెటర్. ఓకే. ఈ సో సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఎందులో ఉంటాయి? ఏ నూనె అయితే, ఏ నూనె ఆర్ ఫ్యాటీ సబ్స్టెన్స్ అయితే రూమ్ టెంపరేచర్లో అంటే 25 degrees దగ్గర మన వింటర్ రూమ్ టెంపరేచర్స్లో లిక్విడ్గా ఉంటుందో దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఆర్ కుకింగ్ ఆయిల్స్ అన్ని లిక్విడ్గానే ఉంటాయి కదా వింటర్లో కూడా, అవును, ఎక్సెప్ట్ నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ. అవును. ఈ రెండు బటర్ సాలిడ్గా ఉంటాయి, వీటిలో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ. సో దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు నో విచ్ ఫుడ్ హ్యాస్ హై సాచురేటెడ్, విచ్ ఆయిల్స్ హ్యావ్ హై సాచురేటెడ్ ఫ్యాట్. ఓకే. సో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకు వద్దంటారు అంటే, దేర్ ఆర్ స్టడీస్ ఫ్రమ్ లాంగ్ టైమ్ దట్ ఆర్ షోయింగ్ కోరిలేషన్ బిట్వీన్ హై సాచురేటెడ్ ఫ్యాట్ ఇంటేక్ అండ్ హార్ట్ డిసీజెస్. అంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే డైరెక్ట్గా హార్ట్ డిసీజ్ వస్తుంది అని కాదు. వాళ్ళు చూసిన కేసెస్లో హార్ట్ డిసీజ్ ఎక్కువ వచ్చే వాళ్ళు సాచురేటెడ్ ఫ్యాట్ ఇంటేక్ ఎక్కువగా ఉంది అని గమనించారు, అంతే. ఇట్ ఈస్ జస్ట్ అబ్జర్వేషన్, నాట్ కనెక్షన్. సో ఈ రెండు ఒకటే దగ్గర ఉన్నాయి. ఫ్యాట్స్ అనేవి నెయ్యిలో ఉన్నాయి, బటర్లో ఉన్నాయి, కోకోనట్ ఆయిల్లో ఉన్నాయి, పామ్ ఆయిల్లో కూడా టు ఎన్ ఎక్స్టెంట్ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. మనం గ్రౌండ్ నట్ ఆయిల్కి అలవాటు అయిపోయాము, లేదంటే రైస్ బ్రాన్ ఆయిల్కి అలవాటు అయిపోయాము, వీ హ్యావ్ టు స్విచ్ టు కోకోనట్ ఆయిల్ అని అంటున్నారు కదా. సో ఏ ఆయిల్కి ఉండే బెనిఫిట్స్ ఆయిల్కి ఉన్నాయండి. దేనికైనా ఇప్పుడు ప్రొఫైల్ అనుకున్నాం కదా, ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ అని. కోకోనట్ ఆయిల్ విషయానికి వస్తే కొంత సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, కానీ అందులో కూడా మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అని ఒక రకమైన ఫ్యాట్స్ ఉంటాయి. దోస్ ఆర్ సపోజిడ్లీ బెటర్ ఫర్ అవర్ హెల్త్ బికాజ్ అవి ఏంటంటే డైరెక్ట్ మన లివర్ ప్రాసెస్ చేసేస్తుంది ఈజీగా. సో బ్లాకేజెస్ ఆర్టరీస్లోకి వెళ్ళిపోయి బ్లాక్ చేసేటాలు ఇలాంటి రిస్క్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఏది మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్తో ఈ రిస్క్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ లింక్స్ అనమాట. అయితే మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ ఎందులో ఎక్కువ ఉంటాయి? కోకోనట్ ఆయిల్లో ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ని పక్కన పడేసి కోకోనట్ ఆయిల్ తీసుకుంటే రిస్క్ తక్కువ అనేది తీసుకొచ్చేసారు. వేరాజ్ అన్ని కోకోనట్ ఆయిల్స్లో ఏం మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ బాగా ఎక్కువేమి ఉండవు. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ద కోకోనట్ ఆయిల్స్ యాక్చువల్లీ హ్యావ్ వెరీ హై సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్. సో రిస్క్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ఎక్స్ట్రీమ్ కానీ ఇంకో ఎక్స్ట్రీమ్ కానీ మంచిది కాదు. సో పీనట్ ఆయిల్ కూడా పల్లి నూనెలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. బట్ అగైన్ వెరీ హై టెంపరేచర్స్ హీట్ చేసినప్పుడు పొగ అది వస్తుంది, కాబట్టి యూ మే నాట్ బీ ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ డీప్ ఫ్రైయింగ్ అండ్ ఆల్సో డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి చూస్ చేసుకోవాలి. బాగా పొగలు వచ్చేంత వరకు ఆయిల్ని హీట్ చేసి వండకూడదు అని చెప్తున్నారు. కరెక్ట్. కానీ ఎవ్వరు కూడా అది స్మోక్ పాయింట్ వస్తేనా వేడెక్కింది అప్పుడు స్టార్ట్ చేస్తారు. రైట్. అసలు ఎప్పుడు అంటే మనకి ఎలా తెలుసు ఇది వేడెక్కింది, ఈ టెంపరేచర్లో మనం కుక్ చేయాలని ఎలా తెలుస్తుంది? సో దేర్ ఈజ్ నో వే టు డైరెక్ట్లీ మెజర్. అంటే మీ దగ్గర ఫుడ్ థర్మోమీటర్ ఉంటే తప్ప పొగలు వచ్చే వరకు వెయిట్ చేయటం కాకుండా హైలో పెట్టేసి అట్లా జనరలీ ఆయిల్ కదలిక తెలుస్తుంది వెన్ యు ఆర్ హీటింగ్ సంథింగ్, రైట్? సో వెయిటింగ్ ఎగ్జాక్ట్లీ ఫర్ మేబీ 30 seconds to 1 minute లో టెంపరేచర్లోనే కొంచెం కదలిక వస్తే ఏం వేద్దాం అనుకుంటున్నారో కొంచెం యాడ్ చేసి చూస్తే యూ కెన్ టెల్. అంతేగాని డోంట్ వెయిట్ అంటిల్ ఇట్ స్టార్ట్స్ బర్నింగ్ అండ్ ఫ్యూమింగ్. ఎందుకు ప్రాబ్లం అంటే ఒకటి ఫ్లేవర్ చేంజ్ వచ్చేస్తుంది. అసలు అంత హై టెంపరేచర్కి తీసుకెళ్తే ఫ్లేవర్ చేంజ్ వస్తుంది, స్మోక్ పాయింట్ రీచ్ అయిందంటే ఫ్లేవర్ చేంజ్. రెండు, ఈ ఆయిల్స్లో మనము ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనుకున్నాం కదా, సో ఆయిల్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కొన్ని జనరేట్ అవుతాయి. ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ కన్జంప్షన్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ ఉన్నప్పుడు దాని వలన కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్ బికమ్స్ వెరీ ఇన్ఫ్లమేటరీ. అందుకని వెరీ హై టెంపరేచర్స్ హీట్ చేయడం అనేది మంచిది కాదు. ఓకే. సో నౌ వీ కమ్ టు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి దీనికోసం. మనం ఏ ఆయిల్తో వండాలి అంటే తెలుగు ఇళ్లలో కనిపించేది ఫస్ట్ పీనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, పల్లి నూనె. సో ఇదే తెలుగు ఇళ్లలో వంటల్లో ఎక్కువ వాడేది. మంచి నూనె అంటారు. మంచి నూనె. సో పేరులోనే మంచి ఉంది కదా, సో అది మంచి నూనెనా? డెఫినెట్లీ. ఏ నూనెైనా మీరు లిమిటెడ్ క్వాంటిటీలో వాడుకుంటే ఏ నూనెైనా మంచి నూనె నిజానికి. అయితే పల్లి నూనె మంచి నూనె ఎందుకు అంటే మనకి ఈజీగా అందుబాటులో ఉంటుంది కాబట్టి, తేలిగ్గా దొరికేది కాబట్టి. ఇప్పుడు ఏది దిస్ వాజ్ బిఫోర్ ద హోల్
రిఫైనింగ్ ప్రాసెస్ అది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్సెప్షనల్లీ గుడ్ అయిపోయి ఈజీగా మనకి రిఫైన్డ్ ఆయిల్స్ దొరకక ముందు పల్లి నూనె అన్నిటికంటే తేలిగ్గా, ఎందుకంటే అది కొంచెం ఆయిల్ రిచ్ ఉన్నటువంటి సీడ్ కాబట్టి దాన్ని ప్రెస్ చేస్తే పల్లి గానుగుల్లో పట్టించేసుకొని వాడేసేవారు. తేలిక అయిపోయేది కాబట్టి అది వాడటము, ప్లస్ నూనె తీసిన తర్వాత కూడా ఆ చెక్కని వాడేందుకు అవకాశం ఉండేది. సో దేర్ ఇస్ నాట్ ఎనఫ్ వేస్టేజ్, అంటే ఇదేదో వేస్ట్ పోతుంది అనేది కాకుండా పల్లి చెక్క యాక్చువల్లీ చాలా ఒకటి యానిమల్ ఫీడ్ కింద కూడా బాగా ఎక్కువ వాడేవారు. సేమ్ థింగ్ విత్ నువ్వుల నూనె కూడా తీసినప్పుడు అయితే పల్లీల కంటే నువ్వులు కొంచెం కాస్ట్లీ కాబట్టి దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో పల్లి నూనె డెఫినెట్గా వాడచ్చు, కానీ మీరు ఎంత క్వాంటిటీ వాడుతున్నారు అనేది పల్లి నూనె వాడినా, నువ్వుల నూనె వాడినా, సన్ఫ్లవర్ ఆయిల్ వాడినా ఏదైనా సరే క్వాంటిటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ షూర్, బట్ వెన్ యూ డోంట్ ఫోకస్ ఆన్ క్వాంటిటీ అట్ ఆల్, క్వాలిటీ డజంట్ మ్యాటర్. రోజు 100 గ్రాములు ఒక్క మనిషి తీసుకుంటున్నప్పుడు అది ఆలివ్ ఆయిల్ తీసుకున్నా మంచిది కాదు. ఎందుకంటే నేను ఆలివ్ ఆయిల్ అని ఎందుకు అన్నానంటే ఆలివ్ ఆయిల్ ఈజ్ లైక్ దిస్ క్రౌన్ ప్రిన్సెస్ ఆఫ్ ఆయిల్స్. ఉన్న ఆయిల్స్ అన్నిట్లో బెస్ట్ ఏది అంటే ఆలివ్ ఆయిల్ అంటారు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. సో just because it is expensive doesn't automatically make it excellent. Yes, it has very good nutritional properties. Olive oil లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ముఖ్యంగా కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది. కానీ మీరు అన్నారు కదా ఇందాక ఇండియన్ కుకింగ్ అని, మన ట్రెడిషనల్ కుకింగ్లో మనం అన్ని తాలింపులు వేస్తాం. వండిన తర్వాత పైన ఏమీ యాడ్ చేయం. వండిన తర్వాత వేడి చేయకుండా నూనె యాడ్ చేసేది రేర్, అసలు ఉండదు. నెయ్యి వేస్తే వేస్తాం కొంచెం కానీ, బట్ అదర్వైజ్ కుకింగ్ ప్రాసెస్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ హయ్యర్ టెంపరేచర్స్. ఆ హయ్యర్ టెంపరేచర్స్ దగ్గర మీరు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లాంటివి తీసుకొని యూస్ చేస్తే ఫ్లేవర్ మారిపోతుంది. దాని స్మోక్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ ఆయిల్స్. సో కుకింగ్కి అది పనికిరాదు. బట్ మీరు సలాడ్ లాంటివి చేసుకుంటున్నారు, కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అందులో కలపడానికి డ్రిజిల్కి, అగైన్ డ్రిజిల్ అనగానే బాటిల్ వేసి డ్రిజిల్ చేయకూడదు, స్పూన్తో తీసుకొని వేసుకోవడం. కొలత ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది తీసుకొని వేసుకునేటప్పుడు ఆలివ్ ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ ఇట్స్ బెనిఫిట్స్ వెన్ యూ ఆర్ యూజింగ్ ఇట్ రా. దాన్ని హీట్ చేయకుండా, లేదా కొంచెం వెరీ మైల్డ్ హీట్, అట్లా కుకింగ్ కోసం కాకుండా కొంచెం వేడి చేసి వేద్దాము అనుకుంటే దట్ ఈస్ ఓకే. సో మన ఇండియన్ కుకింగ్కి ఆలివ్ ఆయిల్ పనికిరాదు డైరెక్ట్లీ, ఎస్పెషల్లీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ పనికిరాదు. కొంత ఆలివ్ ఆయిల్ బ్లెండ్స్ వస్తున్నాయి ఆన్ ద అదర్ హ్యాండ్, దే మైట్ బీ అ లిటిల్ సూటబుల్, పర్వాలేదు, బట్ అవి కూడా ఫ్రైయింగ్కి వాడకూడదు. సో కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి కుక్ చేసుకునేవి, కొంచెం హీట్ అవ్వగానే తాలింపు కోసం వేసి తర్వాత మూత పెట్టి నీళ్ళు పెట్టి కుక్ చేసుకునేవి, అట్లాంటి వాటిలో కూడా ఓకే. బట్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం హీట్ చేసేవి అట్లాంటివి ఏమైనా ఉంటే మేబీ అగైన్ నాట్ సో గుడ్. ఓకే. కోకోనట్ ఆయిల్, సో కోకోనట్ ఆయిల్ కేరళైట్స్ బాగా వాడతారు, అందుకే వాళ్ళకి అంత బాగా జుట్టు పెరుగుతుంది, అందుకే వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది, అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యం, అంటే ప్రతిదీ అందుకే అంటారు బికాస్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నారు కాబట్టి. థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దిస్ స్టాటిస్టిక్ ఈజ్ ఆల్సో దేర్. హార్ట్ అటాక్ కేసెస్ కూడా కేరళలోనే ఎక్కువ. అవునా? సేయింగ్. సో ఐ డోంట్ నో, ప్లీజ్ ఫ్యాక్ట్ చెక్ మీ, బట్ ఫ్రమ్ వాట్ ఐ రిమెంబర్, ఇవన్నీ చూసిన తర్వాతే ఐ ట్రై టు డిగ్ అ లిటిల్ బిట్, అండ్ నేను చూసిన స్టాట్స్ ప్రకారం, బట్ ఇట్ మైట్ హ్యావ్ చేంజ్డ్. అయితే అవన్నీ ఐ వుడ్ సే కోరిలేషన్ అయ్యి ఉండొచ్చు, కానీ కేరళ వాళ్ళు జస్ట్ కోకోనట్ ఆయిలే తినట్లేదు కదా, వాళ్ళు వెజిటబుల్స్ ఎక్కువ తినచ్చు, మీట్ ఎక్కువ తినచ్చు, వాళ్ళు ప్రోటీన్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉండొచ్చు, సీ ఫుడ్ ఎక్కువ తినచ్చు, ఎస్పెషలీ కోస్టల్ రీజన్స్లో. సో వాటన్నిటి వలన కూడా అయ్యి ఉండొచ్చు కదా. వై ఆర్ యూ అట్రిబ్యూటింగ్ ఓన్లీ టు కోకోనట్ ఆయిల్? అట్లాగే క్వాంటిటీ ఎంత తింటున్నారు, దట్ పార్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో ఒక్క చిన్న హ్యాబిట్ అనేది మన ఎంటైర్ లైఫ్లో చాలా పెద్ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అనేది రాదు. కేవలం కోకోనట్ ఆయిల్, మామూలుగా తినే నూనె నుంచి కోకోనట్ ఆయిల్కి మారిపోయినంత మాత్రం సడన్గా మన హార్ట్ ఏమీ బెటర్గా కొట్టుకోదు టుమారో, రేపటి నుంచి. అట్లాగే మొత్తం ఉన్న బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోవు. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్లిక్టింగ్ ఎవిడెన్స్ అబౌట్ యూసేజ్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అండ్ మన బ్లాకేజ్ ఫార్మేషన్ అనమాట, ప్లాక్ ఫార్మేషన్. సో హార్ట్ డిసీజెస్కి ఆయిల్ యూసేజ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉందా? క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ యూసేజ్, ఎస్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ అంటారా, కొంచెం ఒక లైట్ కోరిలేషన్ ఇస్ దేర్ వెన్ మన ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సీడ్ ఆయిల్స్ అవి యూస్ చేసినప్పుడు, అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్నటువంటి ఆయిల్స్. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ యూసేజ్ ఎక్కువగా ఉన్నది అంటే
వాళ్ళు యూజ్ చేసే ఆయిల్స్లో ఆలివ్ ఆయిల్ ఎక్కువగా ఉన్నప్పుడు హార్ట్ డిసీజ్ రిస్క్ కొంత తక్కువగా ఉన్నది అనేది అయితే ఉంది. అట్లాగే ఈ కుకింగ్ ఆయిల్స్లో కూడా రాదర్ దాన్ సాచురేటెడ్ ఫ్యాట్, ఈ బటర్ లాంటివి ఎక్కువ యూజ్ చేసే కంటే కూడా మన అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నటువంటివి సన్ఫ్లవర్, సాఫ్లవర్ ఆయిల్ ఇట్లాంటివి వాడినప్పుడు కొంత రిస్క్ తక్కువ ఉన్నది అనేటువంటి ఎవిడెన్స్ కూడా ఉంది ఉండడానికి. అయితే అగైన్ ఆల్ దీస్ విల్ కమింగ్ టు పిక్చర్ వన్స్ యూ టేక్ కేర్ ఆఫ్ హౌ మచ్ ఆయిల్ ఈస్ బీయింగ్ యూజ్డ్. ఓకే, ఇఫ్ యు ఆర్ యూజింగ్ మోర్ దెన్ నెసెసరీ ఏ ఆయిల్ అయినా మీకు డేంజరే. ఓకే, ఐ టెల్ యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఆర్ ఫన్నీ, ఐ డోంట్ నో. మల్టిపుల్ ఆయిల్స్, మనం ఒక 4 కిలోల నూనె తెచ్చుకుంటున్నాం అంటే ఒక 2 కిలోలు గ్రౌండ్ నట్, ఒక 2 కిలోలు కోకోనట్ ఆయిల్ తెచ్చుకొని యూజ్ చేస్తున్నాము అని అనుకుందాం. అయితే ఒక ఫ్యామిలీని నేను ఒకళ్ళు చూశాను, 2 స్పూన్స్ ఆయిల్ వేయాల్సి వస్తే కూరలో 1 స్పూన్ గ్రౌండ్ నట్, 1 స్పూన్ కోకోనట్ వేసి వంట చేశారు ఆ రోజు. నాకు అరే ఇదేదో బాగుందే అని అనిపించింది. బట్ తర్వాత నాకు అనిపించింది బోత్ ఆయిల్స్ ఆర్ నాట్ సేమ్ కదా, సో డజంట్ మ్యాటర్. అంటే అట్లా చేసుకోగలిగేంత టైమ్ ఇప్పుడు మీరు 2 కాదు 3 రకాలు 4 రకాల ఆయిల్స్ కలుపుదాం అనుకోండి, 4 డబ్బాల్లో పెట్టుకున్నారు. హూ హ్యాస్ దట్ కౌంటర్ స్పేస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లో 4 ఆయిల్ డబ్బాలు పెట్టుకొని పొయ్యి దగ్గర పెట్టేంత స్పేస్ ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఐడియా బాగుంది కానీ నాట్ యూజర్ ఫ్రెండ్లీ అంటున్నారా? ప్రాక్టికల్ అయితే చేసుకోండి, తప్పులేదు. ఓకే, చాలా చేయొచ్చు, నష్టం ఏం లేదు, ఏం అవ్వదు. కానీ వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ ఈ ఆయిల్స్ అన్నిటికీ స్మోక్ పాయింట్స్ స్లైట్లీ డిఫరెంట్ ఉంటాయి. స్లైట్లీ డిఫరెంట్. ఓకే, కానీ అన్నిటికీ ఆల్మోస్ట్ 150 తర్వాతే ఉంటాయి. సో మీరు 150 దాకా వేడి చేసినప్పుడు ఏ ఆయిల్ అయినా పొగలు రాదు. అలాంటప్పుడు యూ కెన్ కంబైన్ 2 ఆయిల్స్ 3 ఆయిల్స్, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో దట్ పార్ట్ ఈజ్ ఓకే. కాకపోతే చెయ్యొచ్చు అనేదానికి చెయ్యాలి అనేదానికి తేడా ఉంది కదండి. మెనీ పీపుల్ రియలీ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. ఇలా చేయొచ్చు అని చెప్తే ఇలాగే చెయ్యాలంట, ఇలా చేయకపోతే మనకు గిల్ట్. మళ్ళీ వై నాట్ నెసెసరీ, మీరు చేయగలిగితే చెయ్యండి. లేకపోతే 3 డబ్బాల్లో పెట్టుకున్నారా, ఈ వారం అంతా ఒక డబ్బా వాడండి, నెక్స్ట్ వీక్ ఇంకొకటి, నెక్స్ట్ వీక్ ఇంకొకటి వాడండి. దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ మిక్సింగ్ ఆయిల్స్, రైట్? సో ఎప్పుడు కూడా ఏ అడ్వైస్ అయినా ద బెనిఫిట్ ఆఫ్ ఇట్ is visible only when it is applicable. If you cannot follow that advice, పేపర్ మీద ఎంత బ్యూటిఫుల్ ఉన్నా సరే ఇట్ ఈస్ ప్రిటీ యూస్లెస్. సో ఫాలో అవ్వగలిగితే మనము ఎంతవరకు ఫాలో అవ్వగలము, దాన్ని ఫాలో అవ్వగలిగేలాగా మనం ఎంత ట్వీక్ చేసుకోవచ్చు. మన లైఫ్ తలకిందులైపోకుండా ఎంతవరకు ఇవన్నీ అడాప్ట్ చేసుకోగలమో అంతవరకు చేసుకుంటే కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. కానీ ఏదో అన్అకాంప్లిషబుల్ లైక్ అన్అటైనబుల్ గోల్ పెట్టేసుకొని అది చెయ్యట్లేదే నా హెల్త్గా ఏమైపోతుందని భయము, బాధతో, స్ట్రెస్ తోటి హెల్త్ ఇంకా పాడవుతుంది తప్ప ఏమీ యూజ్ ఉండదు. సో అంటే ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోగలిగిన మార్పులు మాత్రమే చేసుకుని స్టార్ట్ చేసుకుంటే గ్రాడ్యువలీ వీ విల్ సీ ద డిఫరెన్స్. అండ్ దాన్ని బట్టి ఇంకా కావాలంటే ఓకే ఇంతవరకు చేశాను, ఇది నాకు అలవాటు అయిపోయింది, ఇప్పుడు మేబీ నౌ ఐ కెన్ డూ బెటర్. అట్లా చేసుకుంటే గ్రాడ్యువల్ డిఫరెన్స్ వస్తేనే మనకి యూజ్ ఉంటుంది. లేకపోతే ఏముందండి, ఆ కొత్త పిచ్చి అంటారు కదా, అట్లా కొన్ని రోజులు ఆ పిచ్చి హైలో ఉన్నన్ని రోజులు ఫాలో అవుతారు. తర్వాత అబ్బా ఇంక చేసాం కదా ఇంకేం చేస్తాంలే, లైక్ ద మూమెంట్ యు ఆర్ ఆఫ్ ఇట్, యు ఆర్ ఆఫ్ ఇట్. సో చాలా మందిలో ఇదే ఉంటుంది. అంటే ఒక హై వచ్చిందంటే ఇదిగో ఇది మనం చెయ్యాలి అని పట్టుబట్టి చక్కగా 1 నెల 2 నెలలు 6 నెలలు చేసి తర్వాత మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోతుంది. సో చాలా మందిలో చూస్తాం ఈ ట్రెండ్. అయితే డైట్లు ఫాలో అయ్యే వాళ్ళు అంతా చాలా ఉంటుంది కదా. సో ఇన్ మై బిజినెస్ ఇట్స్ వెరీ కామన్ టు సీ సచ్ థింగ్స్. సో what gives you result, whether it is the kind of oil you are using or the amount of oil you are using, it depends on how consistently you can do that change, how sustainable that habit is, how sustainable that change is. మీరు ఒక మంచి అలవాటుని, చాలా చిన్న అలవాటైనా మంచి అలవాటు చేసుకుంటే అది మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇంకా అది లైఫ్ లాంగ్ అనుకోవచ్చు. అట్లా ఫాలో అవ్వగలిగితే దాని బెనిఫిట్స్ ఆర్ ఫార్ బెటర్ దాన్ డూయింగ్ సంథింగ్ 100% ఫర్ 2 months ఫర్ 3 months. ఆ 2 months 3 months అనేది ఎప్పుడైతే పెట్టుకున్నారో ఈ 2 నెలలు ఎప్పుడైపోతుందో దేవుడా, ఈ 3 నెలలు ఎప్పుడైపోతుంది, ఐ కెన్ జస్ట్ గో బ్యాక్ టు మై పీస్ఫుల్ లైఫ్ అనే దానికి వెళ్ళిపోతారు. సో ఆ స్ట్రెస్సే లేకుండా ఏది చేయగలమో అంత నిదానంగా చేసుకుంటూ బిల్డ్ చేసుకోవడం అనేది డెఫినెట్లీ. అండ్ బిల్డ్ చేసుకున్నప్పుడు మీకు నొప్పి కూడా తెలియదు. సో ఇట్స్ ఈజీ ఆన్ యూ అండ్ యువర్ హెల్త్, మెంటల్ హెల్త్. నెయ్యి అనేది వెరీ టేస్టీ, వెరీ హెల్తీ అంటారు.
సో వాట్ ఈస్ యువర్ ఐడియా? Okay, healthy is a term I use very cautiously. You cannot categorize a food entirely as healthy or unhealthy because ఆ ఫుడ్స్ని అలా బాక్సుల్లో పెట్టలేము, ఇది హెల్తీ ఇది అన్హెల్దీ అని. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు విపరీతంగా లైక్ గ్రోత్ ఫేజ్లో ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు ఉన్నారు, మేబీ అండర్ 3 years old, అండర్ 5 years old, వాళ్ళకి ఘీ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ దెమ్ ప్రొవైడెడ్ దే ఆర్ నాట్ ఆల్రెడీ ఓవర్ వెయిట్ అండ్ దే ఆర్ జనరలీ ఈటింగ్ హెల్తీ అండ్ వెరీ వెరీ యాక్టివ్. వాళ్ళకి బ్రెయిన్ గ్రోత్కి దానికి కూడా ఘీ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద ఎక్స్ట్రా క్యాలరీస్ నీడెడ్ వితౌట్ హ్యావింగ్ టు ఫోర్స్ దెమ్ టు ఈట్ అ లాట్ ఆఫ్ ఫుడ్. ఓకే, సో క్యాలరీ డెన్స్ చేయడానికి ఇన్ దట్ కేస్ ఇట్ ఈస్ ఓకే. బట్ సే దేర్ ఈస్ అన్ 80-year-old పర్సన్ హూ ఆల్రెడీ ఒక 80 ఏళ్ళ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ 2 bypass సర్జరీలు అయిపోయినాయి, అట్లాగే ఇంకా అడిషనల్గా బ్లాకేజెస్ ఉన్నాయి, ఇంక ఈసారి ఏమైనా అయితే మేమేం చేయలేమని డాక్టర్ చెప్పారు. వాళ్ళకి కూడా అదే రకంగా పెడతారంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు రెండిట్లోనూ నెయ్యే కదా. అవును, యు ఆర్ కాలింగ్ ఇట్ లైక్ యు ఆర్ అటాచింగ్ అ లేబుల్ ఆఫ్ హెల్దీ టు ఇట్, బట్ ఇట్ ఈస్ హెల్దీ ఇన్ వన్ కేస్ అండ్ నాట్ హెల్దీ ఇన్ అనదర్ కేస్. సో నౌ డూ యూ దాన్ని హెల్దీ అంటారా అన్హెల్దీ అంటారా? ఇప్పుడు కేస్ టు కేస్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ, అందుకని ఏది కూడా మనం ఇదే హెల్దీ అని లేదు, ఈ సిచ్యువేషన్కి ఏంటి అని. సేమ్ అప్లైస్ టు నెయ్యి ఆల్సో. నెయ్యి కూడా రోజు మొత్తం మీద మనము 1.5 tablespoon ఆఫ్ విజిబుల్ ఆయిల్ తీసుకోవచ్చు అనుకున్నాం కదా. ఆ విజిబుల్ ఆయిల్లో పాల మీద మీగడ, నెయ్యి, వెన్న, పెరుగు పైన మీగడ, అండ్ ఒకవేళ మీరు పాల పైన మీగడ కాకుండా ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడుతున్నారు బట్ మీగడ కట్టి సెపరేట్ చేయటం ఇదేం లేదు, ఫ్యాట్తో పాటు తీసుకుంటున్నారంటే దట్ ఆల్సో ఫాల్స్ ఇన్ దట్ కేటగిరీ ఓన్లీ. సో ఇవన్నీ కూడా ఆ 1.5 tablespoonలోనే ఉండాలి, వేసుకోవాలి. కరెక్ట్. సో మీరు 1.5 tablespoon కుకింగ్ ఆయిల్ వాడేసి కుకింగ్కి అడిషనల్గా దానిపైన ఇంకో tablespoon నెయ్యి వేసుకున్నారు అనుకోండి, అది కూడా ఏం చెప్తారు, నేను 1 teaspoon వేసుకుంటాను పర్ ఇడ్లీ అంటారు. సో అందుకని ఆ కాంటెక్స్ట్లో నెయ్యి కెన్ బీ హెల్దీ ఆర్ అన్హెల్దీ డిపెండింగ్ ఆన్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్. నెయ్యి కెన్ బి టేస్టీ ఆర్ నాట్ సో టేస్టీ డిపెండింగ్ ఆన్ హూ ఈజ్ ఈటింగ్ ఇట్. మీకు నెయ్యి ఇష్టం అనుకోండి, మీకు చాలా టేస్టీగా అనిపిస్తుంది, అస్సలు నెయ్యి వాసన కూడా పడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్ అన్నట్టు ఉంటుంది. సో కాంటెక్స్ట్ని బట్టి ఈ హెల్త్ ట్యాగ్ కూడా అప్లై అవుతుంది, అంతే తప్ప అట్లీస్ట్ అగైన్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ మేకింగ్ స్టేట్మెంట్స్ లైక్ దిస్, బట్ నెయ్యి డజంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ కిరీటం ఆన్ ఇట్స్ టాప్, ఇట్స్ ఓకే, నెయ్యి ఈజ్ ఓకే. సో A1 A2 అనేవి ఇన్ అ వే కేటగిరీస్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద మిల్క్ అని చెప్పొచ్చు. ఘీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ఎంటైర్లీ ఫ్యాట్, దేర్ ఈజ్ నో ప్రోటీన్ ఇన్ ఇట్, రైట్? సో మీరు A1 కౌ నుంచి వచ్చిన మిల్క్ అయినా A2 కౌ నుంచి వచ్చిన మిల్క్ అయినా ఘీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ సిమిలర్, ఆర్ యూనో అట్లీస్ట్ ఆ A1 A2 డిఫరెన్స్లు అయితే ఉండవు. ఓకే, సో stop paying so much for A2 ghee. Really? Yeah. So definitely it doesn't matter so much. ఇప్పుడు దాన్నే బ్రాండ్ చేసుకుంటున్నారు కదా. యా, A2 ghee అని చెప్పి. A2 మిల్క్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ డిఫరెంట్ బికాజ్ మిల్క్ అంటే దాంట్లో మిల్క్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. బట్ A2 ghee అంటే ఆ మిల్క్ నుంచి ఫ్యాట్ తీసేసి ఆ ఫ్యాట్తో చేస్తున్నారు. సో దాంట్లో ప్రోటీన్ ఎక్కడుంది? వేర్ ఈజ్ యువర్ A2 స్ట్రక్చర్ అట్ ఆల్ ఇన్ దేర్? అది అప్లై కాదు అక్కడ. కానీ ఇంకొక డిఫరెన్స్ ఉంటుందండి ఘీలో, A1 A2 ఆర్ బఫ్లో ఘీ, కౌ ఘీకి బఫ్లో ఘీకి కొంత డిఫరెన్స్ ఉంటుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ ఆఫ్ దట్ యానిమల్. కాబట్టి ఆ తేడా అనేది ఇప్పుడు గేదె పాల నుంచి తీసినటువంటి వెన్న నుంచి వచ్చే నెయ్యి కానీ ఆవు పాల నుంచి నెయ్యి కానీ అందులో కొంత తేడాలు ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ ఇందాక ఎట్లయితే కుకింగ్ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్స్ డిఫరెంట్ ఉంటాయో దీంట్లో కూడా అలా రకరకాలుగా ఉంటాయి. అక్కడి వరకే ఆగిపోకుండా నెయ్యి మనకి పాల నుంచి తీసిన వెన్న నుంచి వస్తుందా లేదా పెరుగు నుంచి తీసిన మీగడతో చేసిన వెన్న? 2 steps కదా. అవునవును. పాల నుంచి, పచ్చి పాల నుంచి కూడా వెన్న తీసి నెయ్యి చేస్తారు, అదొక పద్ధతి. పాలను తోడుపెట్టి అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ పైన మీగడతో వెన్న చేసి దాని నుంచి నెయ్యి తీస్తారు. ఈ 2 రకాల నెయ్యిలో మళ్ళీ తేడాలు ఉంటాయి. సో ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ అనేది చేంజ్ అవుతుంది. సో అట్లా ఇట్స్ లిటిల్ డిఫరెంట్. జనరలీ మనకి ఇంట్లో తయారు చేసుకునేది చాలామంది
పెరుగు తయారు చేసి పెరుగు నుంచి తీసినటువంటి మీగడతో చేస్తారు. అవును. సో ఇంట్లో చేసుకున్నప్పుడు యూ హ్యావ్ దట్ ఎక్స్ట్రా బెనిఫిట్ అంతే. ఇప్పుడు నెయ్యి తయారు చేసుకోవటంలో 2 పద్ధతులు. ఒకటి ఏంటంటే చక్కగా పాలు కాగబెడతారు, కాగపెట్టేసిన తర్వాత చల్లగా అయిపోయాక ఫ్రిడ్జ్లో పెడతారు. కరెక్ట్. బయటికి తీసాక తెట్ట కడుతుంది, ఆ మేగడంతా తీసి స్టోర్ చేస్తారు ఒక వారం రోజుల పాటు. చేసి దాన్ని ఒకరోజు చక్కగా మిక్సీ వేసుకొని ఏదో ఒకటి చేసి చిలికేసి వెన్న తీస్తారు. అది ఒక కైండ్ ఆఫ్ వెన్న తీయటం. రెండోది ఎవ్రీడే పెరుగు మీద మీగడ తీసి దాచిపెడతారు. ఒక వారం తర్వాత దాన్ని మిక్సీ చేసుకుంటారు, అక్కడ నుంచి వెన్న తీస్తారు. ఈ 2 వెన్నల్లో ఏది మంచిది కంపారిటివ్లీ? 2 మంచివే అయినా యా, నాకు తెలిసి నేను చదివినంత వరకు ఏంటంటే ఫర్మెంట్ చేసినటువంటి దాంట్లో కొంచెం ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ బెటర్గా ఉంటుంది. ఓకే. మళ్ళీ కాంటెక్స్ట్కి వస్తే మీరు రోజు మొత్తం మీద తినేది 1 స్పూన్ అయినప్పుడు ఆ 1 స్పూన్ మీకు ఎక్కడి నుంచి వచ్చినా పెద్దగా ఫరక్ అంటే ఎక్కువ తేడా అనేది రాదు. సో మీకు ఏది తేలిగ్గా ఉంటే అది చేయండి, మీకు ఏది అలవాటుగా ఉంటే అది చేయండి. ఈజ్ డెఫినెట్లీ బెటర్ అడ్వైస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఓకే. మై హెల్పర్ తను ఏం చేస్తుందంటే వారం రోజుల పాటు పాల మీద మీగడే తీసి ఒక వారం రోజులు దాచిపెట్టి ఆ నెక్స్ట్ డే తను మిక్సీ వేయాలనుకున్న ముందు రోజు అందులో కొంచెం పెరుగు వేస్తుంది. ఫర్మెంటెడ్ కదా, చేసి అప్పుడు దాన్ని మిక్సీ వేస్తుంది. సో ఫర్మెంటేషన్ మేక్స్ ద డిఫరెన్స్. కరెక్ట్. కొంత అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో మీకు అది అవకాశం ఉన్నప్పుడు చేసుకోండి. చావుని తప్ప దేన్నైనా నయం చేయగలిగిన కెపాసిటీ ఈ సీడ్కి ఉంది అని నేను విన్నాను. ఇదే బ్లాక్ సీడ్ ఆయిల్. ఓకే. బ్లాక్ సీడ్ ఆయిల్ నిజంగా అంత పెద్ద స్టేట్మెంట్, అది ఖురాన్లో కూడా ఉంది అని దాన్ని ప్రోపగాండా చేస్తున్నారు కొంతమంది, నేను విన్నాను. మీ స్టేట్మెంట్ ఆర్ మీ టేక్ ఏంటి దాని మీద? మనకి జనరలీ కుకింగ్లో ఎక్కువ యూజ్ చేయరండి. కలోంజీ అంటారు ఆ సీడ్స్, నైజలా సీడ్స్ అని. అవి మామూలుగా ఇప్పుడు నాన్స్ వాటిపైన కానీ కొన్ని రకాల రోటీస్ పైన కానీ స్టిక్ చేస్తారు. ఐ డోంట్ నో ఇఫ్ యూ హావ్ సీన్ కలోంజీ సీడ్స్. నల్లగా జస్ట్ నువ్వులా ఉంటాయి, నల్ల నువ్వుల్లాగా ఉంటాయి చూడటానికి. బట్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ద ఆయిల్ కొంత మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఎక్స్టర్నల్ అప్లికేషన్. అట్లాగే తక్కువ క్వాంటిటీలో సే అబౌట్ 2 to 3 grams a day తీసుకున్నప్పుడు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కొన్ని స్టడీస్ ఉన్నాయి. కానీ అగైన్ ఇన్ కాంటెక్స్ట్లో రెగ్యులర్గా అసలు మిగతా నూనెలన్నీ వదిలేసి కలోంజీ ఆయిల్ని కుకింగ్కి వాడి ఇదంతా నేను ఎక్కడ చూడలేదు మరి. అంటే సో ఐ రియలీ హ్యావ్ నాట్ సీన్ యాజ్ మచ్ ఎవిడెన్స్ టు మేక్ సచ్ ఎ బిగ్ క్లెయిమ్. బట్ అదర్వైజ్ కలోంజీ యాజ్ ఎ సీడ్ డెఫినెట్లీ ఇప్పుడు రకరకాల ఆయిల్ సీడ్స్కి ఉన్నట్టే దీనికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కొంత మినరల్స్ అవి ఉంటాయి. కాబట్టి యూ కెన్ ఇంక్లూడ్ ఇట్ ఇన్ డైట్. సో దాన్ని అలా కింగ్ చేసి అలా మనం అసలు అదొక్కటనే కాదండి. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ డిజర్వ్స్ దట్ ప్లేస్. బికాజ్ ఏదైనా కూడా ఒక పెద్ద పజిల్ తీసుకుంటే ప్రతి పీస్కి దాని వాల్యూ దానికి ఉంటుంది. ఏ పీస్ లేకపోయినా పజిల్ పూర్తవ్వదు. లాస్ట్ ఏ పీస్ పెడుతున్నామో అదే పజిల్కి ఇంపార్టెంట్ పీస్ అని మనం అనలేం కదా. సో రెగ్యులర్గా మనం వంటలు చేస్తున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అంటే కూరలు చేస్తాం, ఇగుర్లు చేస్తాము, డీప్ ఫ్రైయింగ్ చేస్తాం, ఇలా చేస్తూ ఉంటాం. కాబట్టి దేనికి ఏది మంచిదో నేను ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను మిమ్మల్ని. రెగ్యులర్గా చేసుకునే కూరలకి ఏ ఆయిల్ వాడాలి? ఆల్మోస్ట్ ఎనీ ఆయిల్ వాడచ్చు. ఓకే. ఏదైనా సన్ఫ్లవర్ వాడచ్చు, కోకోనట్ వాడచ్చు, గ్రౌండ్ నట్ వాడచ్చు, పల్లి నూనె, లేకపోతే రైస్ బ్రాన్ ఆయిల్ వాడచ్చు, సోయాబీన్ ఆయిల్ వాడచ్చు, మస్టర్డ్ ఆయిల్ వాడచ్చు. ఓకే. డీప్ ఫ్రైయింగ్ అయితే మై ప్రిఫరెన్స్ వుడ్ బి రైస్ బ్రాన్ ఆయిల్ కానీ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ. ఓకే. ప్రెషర్ కుకింగ్ మీరు అసలు నూనె లేకుండా వాడితే బెటర్. బట్ ఏదో ఒకటి ఫ్లేవర్ కోసం కావాలి అంటే మీకు ఏది ఇష్టమైతే అది. అండ్ ప్రెషర్ కుక్కర్ పెట్టి అంటే వాటర్ యాడ్ చేసి కుక్ చేసే ముందు మీరు ఎంత హీట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి కొంచెం మీడియం టెంపరేచర్కి హీట్ అవుతుంది. కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ వాడచ్చు, కోకోనట్ ఆయిల్ వాడచ్చు, ఓకే, సెసమీ ఆయిల్ కూడా వాడచ్చు, నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. సాలెడ్ డ్రెస్సింగ్ చేసుకుంటారు కొంతమంది. నువ్వుల నూనె ఈజ్ గోయింగ్ టు బి వెరీ టేస్టీ. ఫ్లేవర్ అది బాగుంటుంది సాలెడ్ డ్రెస్సింగ్స్కి. ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు సాలెడ్ డ్రెస్సింగ్స్కి. ఈవెన్ కొంత కలోంజీ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ మధ్య నేను వింటున్నది ఏంటంటే సీడ్ ఆయిల్స్ పాయిజన్ అని. అసలు సీడ్ ఆయిల్స్ ఏంటి, అవి ఎందుకు పాయిజన్ అని అలా బ్రాండ్ చేస్తున్నారు? నూనె గింజలు నుంచి వచ్చేటువంటి నూనెలు సీడ్ ఆయిల్స్.
సో సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సాఫ్లవర్ ఆయిల్ కుసుమ నూనె అంటారు, అవును. అది కానీ మన ఈ పల్లి నూనె కానీ ఇట్లాంటివన్నీ సీడ్ ఆయిల్స్ అని. సీడ్ ఆయిల్ పర్టిక్యులర్లీ ఆ టర్మ్ ఈజ్ అ వెస్టర్న్ కాన్సెప్ట్, అట్లానే అది బ్యాడ్ అనట్లేదు. సీడ్ ఆయిల్స్ అనేది దానికి ఆ బ్యాడ్ రెప్యుటేషన్, చెడ్డ పేరు ఎందుకు వచ్చింది అంటే జనరల్గా సీడ్ ఆయిల్స్లో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. దట్ పార్ట్ ఈజ్ ఫ్యాక్ట్. ఇప్పుడు మనం ఫ్యాక్ట్ ఏంటి, దాని నుంచి డెరివేటివ్ స్టేట్మెంట్స్ ఏంటి అన్నవి చూడొచ్చు. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సీడ్ ఆయిల్స్లో ఎక్కువ ఉంటాయి కంపేర్ టు వాట్ యానిమల్ ఫ్యాట్స్తో కంపేర్ చేసినప్పుడు అని. ఓకే, నెక్స్ట్ ఈజ్ omega-6 ఫ్యాట్స్ ఆర్ ఇన్ఫ్లమేటరీ. omega-6 ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటే హెల్త్ పాడవుతుంది. ఇది మధ్యలో బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ని పట్టుకొని omega-6 ఫ్యాట్స్ సీడ్ ఆయిల్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి సీడ్ ఆయిల్ తింటే ఆటోమేటిక్గా ఇన్ఫ్లమేషన్ వస్తుంది అని కంక్లూజన్ డ్రా చేసేస్తున్నారు. వేరస్ దట్ ఈస్ నాట్ ట్రూ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. జనరలీ ఈ సీడ్ ఆయిల్స్ అనేవి రిలేటివ్లీ చీపర్ ఇన్ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ మన చిప్స్ కానీ రకరకాల బేకరీ ఫుడ్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ నిజానికి వాటన్నిటిలో కూడా ఎక్స్ట్రీమ్లీ హై క్వాంటిటీ ఆఫ్ సీడ్ ఆయిల్స్ యూజ్ చేస్తారు. కరెక్ట్. అవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఒకటి ఎక్స్పెన్స్ వైజ్ తక్కువ ఖరీదు, రెండు స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రాసెసింగ్ మెథడ్లో అక్కడ హై టెంపరేచర్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ హై టెంపరేచర్లో కూడా ఇవి స్టేబుల్గా ఉంటాయి. వాసన కానీ రుచి కానీ రంగు కానీ మారిపోకుండా ఆ ఫుడ్కి ఎలాంటి ఫ్లేవర్ కావాలో అలాంటి ఫ్లేవర్ ఇచ్చేందుకు ఇవి యూజ్ అవుతాయి. కాబట్టి ఈ సీడ్ ఆయిల్స్ని ఎక్స్ట్రీమ్లీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఎక్కువ వాడతారు. సో ఆ ఎక్స్ట్రీమ్లీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆరోగ్యం పాడవుతుంది ఎక్కువ క్వాంటిటీలో. అది సీడ్ ఆయిల్ మూలాన పాడవుతుంది అనేటువంటి అగైన్ అనదర్ కనెక్షన్ అనేది దట్ ఈస్ మేడ్, వేరస్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, మీరు సీడ్ ఆయిల్ కాదు వేరే ఆయిల్స్తో చేసినా సరే ఖచ్చితంగా అల్ట్రా హై ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ క్వాంటిటీలో రెగ్యులర్గా తీసుకుంటున్నప్పుడు అది ఏ ఆయిల్తో చేసినా ఆరోగ్యం పాడవుతుంది. సో సీడ్ ఆయిల్స్ డైరెక్ట్లీ మీరు కుకింగ్కి తక్కువ క్వాంటిటీలో రోజుకి మనిషికి 1-1.5 టేబుల్ స్పూన్ అంటే 20-25 గ్రామ్స్ మించకుండా తీసుకున్నప్పుడు సీడ్ ఆయిల్స్తో మీకు ఎటువంటి ప్రమాదం హాని లేదు. ఓకే, మనకి ఏమైనా పర్టికులర్గా పిల్లలకి ఈ ఆయిల్ వాడాలి, పెద్దవాళ్ళు ఈ ఆయిల్ వాడాలని ఏమైనా ఉంటుందా? లేదండి, అట్లేం లేదు. కానీ పిల్లల విషయంలో ఏంటంటే గీ కొంచెం జనరస్గా వాడచ్చు. అంటే ఇంకొంచెం ఉదారంగా వాళ్ళకి కొద్దిగా ఎక్కువ గీ పెట్టినా పర్వాలేదు. కానీ అగైన్ కాంటెక్స్ట్, ఆ పిల్లలు ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకోండి. ఈ మధ్యకాలంలో అసలు బై ద ఏజ్ ఆఫ్ 6 and 7 ఇట్ సెల్ఫ్ ఓవర్ వెయిట్ ఒబెసిటీ ఉంటుంది. అంటే డైరెక్ట్గా అసలు వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందే హాస్పిటల్ విజిట్స్ ఎక్కువ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి కేసెస్లో కొంచెం నెయ్యి కూడా హోల్డ్ బ్యాక్ చేయటం మంచిది. ముఖ్యంగా అల్ట్రా హై ప్రాసెస్డ్ ఫుడ్స్ హోల్డ్ బ్యాక్ చేయాలి. సో వాళ్ళకి ఆయిల్, మీరు ఇంట్లో వాడే కుకింగ్ ఆయిల్ క్వాలిటీ మూలాన వచ్చే రిస్క్ కంటే కూడా వాళ్ళ ఓవరాల్ డైట్తో ఉండేటువంటి రిస్క్, అలాగే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో ఉండే ఆయిల్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ వలన వచ్చే రిస్క్ ఎక్కువ. సో ఇఫ్ యు ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ ద ఆయిల్ అండ్ ఫ్యాట్, కొంచెం క్వాంటిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎటువంటి ఆయిల్ తీసుకున్నా సరే క్వాంటిటీ అనేది సరిగ్గా మేనేజ్ చేసుకుని లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకొని రకరకాల ఆయిల్స్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది ఉంటుంది. రైట్. డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు అంటున్నారు. ఆ ఎప్పుడో ఒకసారి అంటే ఎప్పుడు? అంటే వారానికి ఒకసారా, 2 సార్లా? మీరు బాగా హైలీ యాక్టివ్ పర్సన్ అనుకోండి, మీరు తీసుకునేటువంటి ఫుడ్ త్వరగా డైజెస్ట్ చేసుకుంటున్నారు, ఫిజికలీ బాగా యాక్టివ్గా ఉంటున్నారు, వారంలో కనీసం 6 రోజులు రోజుకి కనీసం గంటన్నర ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు. నాట్ యోగా అండ్ వెరీ స్లో ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. యోగా ఈజ్ హెల్ప్ఫుల్, కరెక్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ క్యాలరీ బర్నింగ్ ఎక్సర్సైజ్. నాట్ వెన్ డన్ ఇన్ అ ట్రెడిషనల్ మేనర్. మన ఇంట్లో యోగాలు చేసే దీనికి ఎక్కువ క్యాలరీస్ ఏం బర్న్ అవ్వవు. సో హై క్యాలరీ బర్నింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ వారంలో 6 రోజులు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటూ రోజంతా కూడా మూవ్మెంట్ అనేది ఉన్నవాళ్ళు, వాళ్ళు వారానికి ఒకసారి ఫ్రైడ్ ఫుడ్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటూ మిగతా తీసుకోవాల్సిన ఫుడ్ అంటే తీసుకోవాల్సినటువంటి హెల్దీ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారం, బ్యాలెన్స్డ్ మీల్లో ఏమేం కావాలో అవన్నీ మిస్ అవ్వకుండా తీసుకుంటే
వాళ్ళు వారానికి ఒకసారి తీసుకున్నా పర్వాలేదు, మేనేజ్ అవుతుంది. అయితే ఏమీ చేయకుండా, కదలిక లేకుండా రోజు స్టెప్ కౌంట్ పెడితే 1000 కూడా దాటకుండా ఉన్న వాళ్ళు కూడా వారానికి ఒకసారి డీప్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకుంటే తప్పనిసరిగా ప్రాబ్లం అనేది వస్తుంది. అసలు ఇంకో విషయం ఏంటంటే డీప్ ఫ్రైడ్ తీసుకోకపోయినా ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కదలిక లేదు కదా, అండ్ డీప్ ఫ్రై కాకపోతే మాత్రం ఫ్యాటీ ఫుడ్స్ ఇంకా చాలా ఉంటాయి కూడా. రైట్. సో డీప్ ఫ్రైడ్ ఫుడ్ మూలాన డైరెక్ట్గా హెల్త్ ప్రాబ్లం అని కాదు, ఓవరాల్గా మీ అలవాట్లు ఎలా ఉన్నాయి, అది ఆహారపరమైన అలవాట్లు, అట్లాగే జీవనశైలికి సంబంధించి కూడా మీరు కనీసం అసలు కదలిక ఉంటుందా లేదా, ఏమైనా శారీరక శ్రమ చేస్తున్నారా లేదా, స్వెట్ అవ్వడం అనేది అసలు లేదు. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు, శారీరక శ్రమకి స్వెట్కి కొంత రిలేషన్ ఉంది, కానీ మీరు ఖాళీగా కూర్చుంటూ కూడా స్వెట్ అయిన వాళ్ళని చూడొచ్చు. ఇప్పుడు ఫుడ్ తినేటప్పుడు స్వెట్ వస్తుంది కొంతమందికి, జస్ట్ బికాస్ దే ఆర్ స్వెటింగ్ డజంట్ మీన్ ఇంకా అది వాళ్ళు ఎక్సర్సైజ్ చేయక్కర్లేదని కాదు. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇట్ హ్యాస్ టు బీ అన్ ఇన్హెరెంట్ పార్ట్. అంటే మనం పొద్దున్న లేస్తే బ్రష్ చేసుకోవడము, స్నానం చేయడము, వాష్రూమ్కి వెళ్ళడము, లేకపోతే ఇంకేదైనా టీ కాఫీలు తాగడం ఇన్ సమ్ కేసు, రోజు 2 మీల్స్ 3 మీల్స్ తినడము ఎట్లాగైతే అలవాటుగా జరిగిపోతాయో, మూవ్మెంట్ అనేది అంత అలవాటుగా జరిగినప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే మీరు ఏ నూనెన్నా వాడండి, ఆయిల్తో సంబంధం లేకుండా హెల్త్ ఈస్ గోయింగ్ టు బి కాంప్రమైజ్డ్. ఎంత పాడవుతుంది అనేది మీరు ఇవన్నీ ఏ రేంజ్లో చేస్తున్నారు అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అంతే. లహరి గారు, ఫైనల్గా ఒకటి చెప్పండి. ప్రతి హౌస్ హోల్డ్లో నూనె ఉండాల్సిందే కాబట్టి నూనె కొనుక్కునేటప్పుడు ఎలా కొనుక్కోవాలి, వాడకంలో ఎలా వాడాలి? 5 సింపుల్ స్టెప్స్. ఓకే, కొనుక్కునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల ఖర్చుకి ఎలాగైతే బడ్జెటింగ్ చేస్తారో నూనె ఖర్చు కూడా బడ్జెట్ చేసుకోండి. నూనె ఖర్చు అంటే వాట్ యూ స్పెండ్ ఆన్ ఆయిల్ అని కాదు, అసలు ఎంత ఆయిల్ ఖర్చు చేయాలి నెలకి అనేది, అది ఫస్ట్ స్టెప్. ఒకసారి నెలకి ఫిక్స్ చేసిన తర్వాత రోజుకి ఫిక్స్ చేయండి. ఒక మనిషికి 20 గ్రామ్స్ కొలత పెట్టుకొని, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో అంత కొలిచేసి ఒక గిన్నె, ఇప్పుడు 4 ఉన్నారనుకోండి, 80 గ్రామ్స్ 80 to 100 మధ్యలో పెట్టుకుందాం. పోనీ ఐఎమ్ ఫీలింగ్ జనరస్ టుడే. 25 గ్రామ్స్ పర్ పర్సన్, 4 పీపుల్. 100 గ్రాములు వాడాలి అంటే 100 గ్రాములు పట్టే ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో పెట్టేసుకోండి. గిన్నె ఏ రోజుకి ఆ రోజు పొద్దున వంట మొదలు పెట్టే ముందు 100 గ్రాములు తీసి సెపరేట్ పెట్టుకొని, ఇవాళ రోజు మొత్తానికి ఇదే నూనె అనేది 3 మీల్స్కి కలిపి ఫర్ ద ఎంటైర్ హౌస్ హోల్డ్, ఆల్ 4 of them. ఓకే. 3, ఆ గిన్నెలో నూనె గరిటె తీసేసి టీ స్పూన్ పెట్టుకోండి. ఓకే. 4 కుకింగ్ వెసల్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకొని మూత పెట్టి వండేటువంటి వంటలు ఎక్కువగా చేసుకోండి. హై టెంపరేచర్లో కుక్ చేయడం కాకుండా, మీకు టైం కన్స్ట్రెయింట్ అనేది ఇబ్బంది అయితే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ కుక్ చేసే వాళ్ళు హై టెంపరేచర్ పెట్టి ఎందుకు కుక్ చేస్తారు అంటే టైం కన్స్ట్రెయింట్, త్వరగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ నూనె వేస్తే ఫాస్ట్గా కుక్ చేయొచ్చని. దీనికి ఆల్టర్నేటివ్ ప్రెషర్ కుకింగ్. సో కుకింగ్ వెసల్స్ కరెక్ట్గా చూస్ చేసుకొని దానికి తగ్గ వంటకాలు తీసుకోండి. ఓకే. అండ్ 5, అబౌట్ రీయూజింగ్ ద కుకింగ్ ఆయిల్. రీయూజింగ్ అనేది మీరు ఇంట్లో పొగలొచ్చే వరకు వేడి చేయకుండా ఒక్కసారి డీప్ ఫ్రై చేసుకొని కలర్ కానీ రుచి కానీ ఆ డెన్సిటీ ఆఫ్ ద నూనె చిక్కబడకుండా ఉండటం, ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు ఆ ఆయిల్ని ఇంకొకసారి కుకింగ్కి వాడచ్చు, నాట్ డీప్ ఫ్రైయింగ్. మళ్ళీ డీప్ ఫ్రైయింగ్కి కాకుండా ఒక్కొక్క స్పూన్ వాడతారు కాబట్టి అంతవరకు వాడుకోండి. అంతకు మించి ఒకసారి డీప్ ఫ్రై చేసినటువంటి నూనె దాని రంగు మారినా, లేదంటే మన డెన్సిటీ థిక్నెస్ మారినా, లేదా రుచి మారినా, ఫ్లేవర్ మారినా దాన్ని మళ్ళీ వాడద్దు. వండర్ఫుల్. అడిషనల్ ఏంటంటే ఎక్స్ట్రా బోనస్ పాయింట్, బయట వీలున్నంత తక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేది వీలున్నంత తగ్గించి తీసుకోండి. మనకి కేవలం నూనె మీద కంట్రోల్ లేకపోవటం మాత్రమే కాదు, అదర్ ఇంగ్రీడియంట్స్ మీద కూడా కంట్రోల్ ఉండదు. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ఫుడ్ సేఫ్టీ, నాట్ నెసెసరీలీ జస్ట్ ద క్వాలిటీ ఆఫ్ ఇట్. బయట ఏంటంటే కంటామినేషన్ అంటే కల్తీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, దాని వలన కూడా మన ఆరోగ్యం దెబ్బతినచ్చు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. థ్యాంక్ యూ లహరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us today on Grassic. థ్యాంక్ యూ అండి.